రెండో రోజు మనం అందరం కలుసుకున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. నిన్న సాయంత్రం 9:30కి మనం ఈ ఈ క్లాస్ను ముగించాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా కనీసం ఒక 60-70 మంది నాకైతే పర్సనల్ గా నాకు మెసేజ్లు పెట్టడం కానీ, డౌట్స్ అడగటం కానీ, ఎక్కువసేపు మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళందరికీ ఒక దండం. ఇంకా డౌట్స్ ఉన్నా మాట్లాడనటువంటి వాళ్ళకి 2 దండాలు. ప్రయత్నం చేయండి. డౌట్స్ ఉంటే ఖచ్చితంగా డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి. ఇది బేసిక్ ప్రిన్సిపల్ మిత్రులారా. నేర్చుకోవడంలో అత్యంత పవర్ఫుల్ మెథడ్ ఏంటంటే డౌట్స్ వస్తే డౌట్స్ వెంటనే క్లారిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఆ డౌట్ అట్లానే ఉంటే అది రెండో రోజుకి 5-6 డౌట్లుగా మారిపోతుంది. ఆ చిన్న చిన్న డౌట్లు కూడా పెరుగుతూ ఉంటాయి. అందుకని దాన్ని మీరు పాటించాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈరోజు దేశభక్తి గీతాన్ని, నాకు బాగా ఇష్టమైనటువంటి భారత రాజ్యాంగ పీఠికని, ప్రతిజ్ఞని స్పష్టంగా పలికినటువంటి మిత్రులకి స్వాగతం. నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రేపు ఈ భారత రాజ్యాంగ పీఠికని, ప్రతిజ్ఞని, దేశభక్తి గీతాన్ని పాడాలనుకున్నటువంటి వాళ్ళు, పలకాలనుకున్న వాళ్ళు శివశంకర్ గారి నెంబర్కి ఫోన్ చేస్తే ఆయన మీకు అలాట్ చేస్తాడు. రోజు కొత్త వాళ్ళతో పలికిస్తే బాగుంటుంది అనేది ఆలోచనతోనే ఉన్నాం. మంచి మంచి సింగర్స్ కూడా ఉన్నారు మనందరిలో. అయినా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, పలకాల్సినటువంటి వాళ్ళు, నేను మీకు ఒక అసైన్మెంట్ గా కూడా ఇచ్చాను. భారత రాజ్యాంగ పీఠికని, ప్రతిజ్ఞని స్పష్టంగా పలకండి. భారత రాజ్యాంగ పీఠికని అవసరమైతే బట్టి పట్టండి. భారత రాజ్యాంగ పీఠికని మీరు లోతుగా పరిశీలిస్తే ఈ సమాజంలో అనేక సమస్యల దగ్గర మాట్లాడటానికి మీకు స్పష్టమైనటువంటి సబ్జెక్ట్ వస్తుంది. ప్రతిజ్ఞని పట్టుకోగలిగితే మీకు ఈ దేశ పౌరుడుగా, ఈ దేశభక్తి, ఈ దేశంలో మానవతా విలువలతో ఎట్లా బతకాలో మీకు స్పష్టంగా అర్థం అవుతుంది. ప్రతిజ్ఞ, దేశభక్తి గీతాన్ని కూడా పట్టుకోండి, అవసరమైతే పాడుకోండి. మీరు గొప్ప సింగర్లు కాకపోయినా నేర్చుకోండి, పాడుకోండి, ప్రయత్నం చేయండి. అందుకని ఆ మూడింటిని మనం ఒక ఎక్సర్సైజ్ గానే, ఒక అసైన్మెంట్ గానే తీసుకొని వర్క్ చేస్తున్నాం. నేనైతే కొన్ని వందల మందికి వక్తా ప్రోగ్రాముల్లో కొన్ని వందల మందికి పలికిచ్చాను. నేను ఆ పలకటంలోనే ఈ వక్తా ప్రోగ్రామ్ కి మీరు ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది. దీనిలో చాలా వాటికి ట్రైనింగ్స్ అది ఉపయోగపడింది. అట్లాగే ఇవాళ ఒక టాపిక్ ఇచ్చాను, లక్ష్యం. చాలా మంది నాకు పర్సనల్ గా పెట్టారు, కొంతమంది గ్రూపుల్లో పెట్టారు, కొంతమంది ప్రయత్నం చేశారు, కొంతమందికి తెలుసు అయినా ప్రయత్నం చేయలేదు. సిన్సియర్ గా ఆ యాక్టివిటీని, లక్ష్యం, ఎందుకంటే యాక్చువల్ గా ఇది 4వ రోజు ఇవ్వాల్సిన టాపిక్. నాకెందుకో నిన్న మిమ్మల్ని చూసిన తర్వాత మీరందరూ చాలా శక్తివంతులు అనేటువంటి ఆలోచనతో అది 2వ రోజుకి తీసుకొచ్చిన లక్ష్యం అనేటువంటిది. ఈ 5 రోజులు ప్రోగ్రాం అయిపోయే లోపు మిమ్మల్ని స్పష్టమైనటువంటి లక్ష్యంతోనే మిమ్మల్ని పంపించడానికి ప్రయత్నం చేస్తాను నేను. ఈ లక్ష్యం అనే టాపిక్ సబ్జెక్ట్ లో ఒక పార్టే. లక్ష్యం ఉన్నవాళ్ళు, లక్ష్యం లేని వాళ్ళు నిన్న కూడా చెప్పాను. 2 రకాలు ఇవాళ మనుషులు, ఆడ మగ, ఈ రకాలు పోయిన ఇవాళ ప్రపంచంలో మనుషులు ఇవాళ 2 రకాలు. లక్ష్యం ఉన్నవాళ్ళు, లక్ష్యం లేనటువంటి వాళ్ళు. లక్ష్యం మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఇది నేను చెప్తుంది కాదు, ప్రపంచం తేల్చి చెప్పింది. లక్ష్యం ఉన్నవాళ్ళు, లక్ష్యం లేని వాళ్ళు. లక్ష్యం ఉన్నవాళ్ళు లక్ష్యానికి చేరతారు. వాళ్ళు ఏదో ఒక రకంగా లక్ష్యం ఉంటే, లక్ష్యం వేరు, కోరిక వేరు మిత్రులారా. చాలా మంది కోరికలను లక్ష్యం, ఇవాళ మాట్లాడిన వాళ్ళలో అత్యధిక శాతం మందికి వాళ్ళ కోరికని లక్ష్యంగా చెప్పారు. కోరిక వేరు, లక్ష్యం వేరు మిత్రులారా. మీరు పట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే లక్ష్యం వేరు, కోరిక వేరు. ప్రతి కోరిక లక్ష్యం కాదు, ప్రతి లక్ష్యం కూడా కోరికే. దీనికి రెండింటికి తేడా మీకు సింపుల్ గా నేను ఒక్క లైన్ లో చెప్తా. బర్నింగ్ డిజైర్ ఈజ్ గోల్ అంటారు. బర్నింగ్ డిజైర్, రగులుతున్న కోరిక, ఎప్పుడు రగులుతూ ఉండాలి. అది నీ దగ్గర ఎప్పుడు రగులుతూ ఉంటే బర్నింగ్ డిజైర్,
నువ్వు ఎప్పుడు రగులుతావు, నేను గొప్ప స్పీకర్ని కావాలి, అది నీకు ఒక్క నెల రోజుల పాటు ప్రతి క్షణం నేను గొప్ప స్పీకర్ని కావాలనేటువంటి ఆలోచన నీకు రగులుతా ఉంటే, ప్రతి క్షణం అది కోరికగా ఉంటే, అది లక్ష్యం అంటే. లక్ష్యం వేరు, కోరిక వేరు మిత్రులారా. చాలా మంది కోరికకి లక్ష్యానికి తేడా తెలియకుండా కోరికల్ని లక్ష్యంగా చెప్తున్నారు. అందుకని దీన్ని అర్థం చేసుకోండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ నన్ను తర్వాత వాట్సాప్ గ్రూపులో అడగండి, లేకపోతే మళ్ళీ అని అడగండి. కోరిక వేరు, లక్ష్యం వేరు. కోరికలన్నీ లక్ష్యాలు కాదు. కోరికలు అనేకగా ఉంటాయి. ఒక కోరిక తీరగానే కొత్త కోరిక వస్తూ ఉంటది. లక్ష్యం అట్లా ఉండదు. నువ్వు ఆ లక్ష్యానికి చేరే వరకు లక్ష్యం నీతో రగులుతూనే ఉంటది. బర్నింగ్ డిజైర్ ఈజ్ గోల్. బర్నింగ్ డిజైర్, రగులుతున్న కోరికే లక్ష్యం. అందుకని ఇవాళ మళ్ళీ టాపిక్, ఈ రోజు కూడా అదే టాపిక్. నీ లక్ష్యం ఏంటి? ఒక వృత్తిపరంగా ఒక విద్యార్థి, ఇందాక వైష్ణవైన ఒక అమ్మాయి పలికింది. ఆ అమ్మాయి ఎప్పుడో చెప్పింది నాకు ఒకసారి, ఎప్పుడో ఇవాళ క్లాసులో ఉందని నాకు అర్థం కాలేదు. ఆ అమ్మాయి నాకేం చెప్పిందంటే, నేను డాక్టర్ని కావాలని. ఇది కోరిక లక్ష్యం అమ్మా అని అడిగా. లేదు సార్, నా లక్ష్యం, నా గోల్ అది సార్ అంది. కాదు, నీది కోరికే, నువ్వు గోల్గా మారితే అప్పుడు మాట్లాడదామని చెప్పా. ఆ అమ్మాయి ఇందాక మళ్ళీ మాట్లాడింది. లక్ష్యం, నీ స్పష్టమైనటువంటి లక్ష్యాన్ని మీరు పలకండి. అది అది మన వాట్సాప్ గ్రూపుల్లో పెట్టండి. రేపటికి కూడా ఇదే టాపిక్ మిత్రులారా. ఎందుకంటే ఆ టాపిక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి రేపటికి కూడా అదే టాపిక్. ఇంకా ఈ రోజు క్లాస్, నిన్న చెప్పినటువంటి క్లాస్ మీద, క్లాసుకు సంబంధించి 2-3 అంశాలు టచ్ చేసి, కొంతమంది కొత్త వాళ్ళు ఇవాళ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ 5 రోజుల్లో కొత్త వాళ్ళు కొత్త రకంగా వచ్చినా ఇబ్బంది ఏం లేదు. చాలా తేలిగ్గా అర్థమవుతుంది ఈ క్లాస్. వాయిస్ తక్కువగా ఉందని వస్తుంది, వినపడట్లేదా శివశంకర్? సార్ మీ ఆడియో డిస్టర్బెన్స్ కొంచెం వస్తుంది సార్. మైక్ పర్ఫెక్ట్ గా పెట్టుకోలేదు మీరు. మీరు మైక్ పెట్టుకున్నారు కదా, అది కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది. ఎక్కడ? ఇదా? దాన్ని కదలకుండా ఒక చోట పెట్టండి. అది ఓకే ఓకే. ఇప్పుడు బాగుంది, బాగానే ఉందా? క్యారీ ఆన్ సార్. ఓకే 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 ఓకే. రైట్ 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 రైట్. థ్యాంక్ యూ. ఇంకా ఎవరు ఈ స్క్రోల్లో ఏమి పెట్టద్దు మిత్రులారా. ఆ స్క్రోల్ ఇంకా చాలా మంది ప్రతిజ్ఞ నేను పలుకుతాను ఈ పెడతా ఉన్నారు. సబ్జెక్ట్లోకి రండి. మీ టోటల్ మైండ్ ని సబ్జెక్ట్ మీదే ఉంచడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా. ఇవాళ నా టాపిక్ లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే, మనం నిన్న మాట్లాడుకున్నాం, ఏ పని చేయటానికైనా 3 రకాల అంశాలను మనం డిస్కషన్ చేయాలి. నెంబర్ 1 ఏంటంటే మానసికమైనటువంటి అంశం, 2 వ్యక్తిపరమైనటువంటి అంశం, 3 విషయపరమైనటువంటి అంశం. నువ్వు గొప్ప స్పీకర్ కావాలన్నా స్పీకర్ గా ఉండాల్సినటువంటి లక్షణాలు 3 రకాలైనటువంటి, 1 మానసికమైనవి, 2 వ్యక్తిపరమైనవి, 3 విషయపరమైనవి. ఈ 5 రోజులు ఈ 3 రకాలైనటువంటి అంశాల మీదే లోతుగా వెళ్తూ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంటాను. నిన్న చెప్పాను మానసికమైనటువంటి అంశం. మానసికమైనటువంటి అంశంలో మైండ్, మనసు అంటే మైండ్. మైండ్ ఈజ్ పవర్ఫుల్, మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్. నీవు అనుకుంటే నీ మైండ్ లో దానిలో స్పష్టత ఉంటే, దానిలో క్లారిటీ ఉంటే, అది గనక నువ్వు ఖచ్చితంగా చేయాలని డిసైడ్ అయితే ప్రాక్టికల్ గా చేసేటప్పుడు కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. మైండ్ అంటే మనసు. బాడీ వేరు మిత్రులారా. ఈ బాడీకి మైండ్ కి ఉన్న కోఆర్డినేషన్ కొంచెం అర్థమైతే మీకు చాలా తేలిగ్గా ఉంటుంది మైండ్ని మీరు పట్టుకోవడం. నీ మైండ్ నీ కాన్షియస్ లో ఉంటే, ప్రపంచ మేధావులు లేటెస్ట్ గా చెప్పినటువంటి ఏకైక థియరీ ఏంటంటే, నీ మైండ్ నీ కాన్షియస్ లో ఉంటే యూ కెన్ డూ వండర్స్. నీ మైండ్ నీ కాన్షియస్ లో లేకపోతే నువ్వేమి చేయలేవు. నీ మైండ్ నీ కంట్రోల్లో ఉంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఈ వందలాది మంది కూడా నీ మనసు నీ కంట్రోల్లో ఉందా లేదా, నీ మైండ్ నీ కాన్షియస్ లో ఉందా లేదా, ఇది ఒక్కటి అర్థం కావాలి మిత్రులారా. ఫస్ట్ నిన్న చెప్పినటువంటి పార్ట్కి ఇది లింక్ అయ్యింది. నీ మైండ్ నీ కాన్షియస్ లో ఉండడం, ఇవాళ సమస్య అంతా అక్కడే ఉంటుంది. నీ మనసు నీ కంట్రోల్లో ఉండడం, నీ మైండ్ నీ కాన్షియస్ లో ఉండడం.
అప్పుడే నువ్వు కరెక్ట్ కాన్షియస్ లో ఉన్నట్టు లెక్క. మైండ్ అంటే ఏంటి, కాన్షియస్ అంటే ఏంటి మీకు అర్థం కావాలి. మైండ్ అన్నా కాన్షియస్ అన్నా రెండు కూడా, నేను పెద్ద లోతులోకి వెళ్ళను, దీని థియరీ మీకు అవసరం లేదు. మైండ్ అన్నా కాన్షియస్ అన్నా రెండు కూడా మీ థాటే, స్టేట్ ఆఫ్ యువర్ థాటే, నీ ఆలోచనే. మైండ్ అన్నా కాన్షియస్ అన్నా ఆలోచనే మిత్రులారా. ఇది మీరు నమ్మండి. దీని మీద డౌట్స్ ఉంటే రాసుకోండి, తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. నీ మైండ్ అన్నా కాన్షియస్ అన్నా రెండు స్టేట్ ఆఫ్ యువర్ థాటే. అదేం సార్ మైండ్ కి కాన్షియస్ కి రెండు థాటే అంటున్నారు. ఈ థాట్ ఆ థాట్ కంట్రోల్లో ఎట్లా ఉండాలి? మైండ్ కాన్షియస్ కంట్రోల్లో ఉండాలంటున్నాను నేను. ఇవాళ ఈ భూమి మీద ఏ మనిషి అయినా గెలిచేవాడు ఓడేవాడికి తేడా ఏంటంటే, గెలిచేవాడు వాడి మైండ్ వాడి కాన్షియస్ లో ఉంటది, ఓడేవాడికి వాడి మైండ్ వాడి కాన్షియస్ లో ఉండదు. గెలుపు ఓటములు తేడా అక్కడే కనపడుతుంది మిత్రుల. నీ మైండ్ నీ కాన్షియస్ లో ఉండడం, ఇది థాటేనని చెప్పాను, అది థాటేనని చెప్పాను. ఈ థాట్కి ఆ థాట్కి తేడా ఏంటంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు అర్థమైపోయింది. సపోజ్ ఇవాళ నా క్లాసు విన్నారు, నిన్న విన్నారు, చాలా మంది రెస్పాండ్ అయ్యారు, నేను కూడా మారాలనుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లో నేను కూడా మారాలి, రేపటి నుంచి గెలవాలనుకున్నారు. పొద్దున్నే గెలవాలంటే ఎర్లీ మార్నింగ్ లెగవాలి, రేపు పొద్దున్నే 5 గంటలకు లెగవాలని డిసైడ్ చేసుకున్నారు. 5 గంటలకు లేచే అలవాటు లేదు, అలారం పెట్టుకున్నారు. 5 గంటలకు అలారం పెడితే అలారం మోగింది. మోగగానే ఫస్ట్ ప్రతి క్షణం నీ దగ్గర ఉండి నీకున్న సొంత ఆస్తి ఏంటంటే మైండ్ కాన్షియసే. ఫస్ట్ కాన్షియస్ నిద్ర లేపింది. లే, ఇవాళ నుంచి 5 గంటలకు లెగుస్తానన్నావు. నాకు ఒక అమ్మాయి, ఒక మేడం చెప్పింది నాకు, విశాఖపట్నం జిల్లా ఉమా అనేటువంటి అమ్మాయి. ఇంకా నేను చూడలే ఆ అమ్మాయిని. ఎట్టి పరిస్థితుల్లో నేను పొద్దున్నే లెగవలేను సార్, 5 గంటలకు లెగుస్తానంది. సపోజ్ ఆ అమ్మాయి అనుకుందాం, 5 గంటలకి నిద్ర లెగవాలని డిసైడ్ చేసుకుంది, 5 గంటలకు అలారం పెట్టింది, ఫస్ట్ కాన్షియస్ నిద్ర లేపింది. ఉమా లే, నువ్వు 5 గంటలకు లెగవాలనుకున్నావు లే అని చెప్పింది. పక్కనే మైండ్ ఉంటది మిత్రులారా. కాన్షియస్ ఏమో నిద్ర లెగవమంటుంటది, నీ మైండ్ పక్కనే నీ మనసు ఉంటది. ఇవాళకి పడుకో, రేపు నుంచి లెగుద్దు కానీ, ఆ సారి చెప్పినట్టుగా రేపు నుంచి లెగుద్దు కానీ అంటుంది. కాన్షియస్ ఏమో నీ ఇమీడియట్ గా నువ్వు లే అని యాక్టివేట్ చేస్తావు. మైండ్ ఏమో రిలాక్స్, ఇవాళకి పడుకో రేపు చేద్దామని అంటు. నువ్వు ఎవరి కంట్రోల్లో ఉండాలో ఆలోచన చేసుకుంటున్నావు. నువ్వు మైండ్ మాట వింటే అలారం మీద చేయేస్తావు, అది ఆగిపోద్ది, మళ్ళీ నిద్రపోతుంది. ఇది తేడా మిత్రులారా. ప్రతి క్షణం నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, అక్కడ ఒక 100 రూపాయల నోటు కనపడింది, నీ కాన్షియస్ ఏమో ఈ పాపం ఎవరో పడేసుకున్నారు కానీ వాళ్ళే అటు ఇటు అది పడేసుకున్న వాళ్ళకి ఇస్తే బాగుండని అంటున్నారు. మైండ్ ఏమో 100 రూపాయలు ఆడుంది, తీసుకొని జేబులో పెట్టుకోండి. ఎప్పుడు కాన్షియస్ కంట్రోల్లో ఉండాలి మిత్రులు. కాన్షియస్ ఈజ్ పవర్. కాన్షియస్ కంట్రోల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైనా గెలుస్తారు. నీ కాన్షియస్ కంట్రోల్లో నీ మైండ్ ఉండాలి. అసలు మైండ్ అంటే ఏంటి, బాడీ అంటే ఏంటి, బాడీకి మైండ్కి సంబంధం ఏంటో స్పష్టంగా మీకు అర్థమైతే నీ మనసుని నీ కంట్రోల్లో పెట్టుకోవటం చాలా తేలిక. నీ బాడీలో పవర్ఫుల్ పార్ట్ ఏంటంటే బ్రెయినే మిత్రులారా. శరీరంలో పవర్ఫుల్ పార్ట్ బ్రెయినే. ఆ బ్రెయిన్ లో కొన్ని లక్షల న్యూరాన్లు ఉంటాయి, సెల్స్ ఉంటాయి. ఇది సైన్స్ చెప్తుంది, డాక్టర్లు చాలా మంది ఉంది, నేను అంత లోతులో కూడా వెళ్ళను. బ్రెయిన్ లో ఉన్నటువంటి న్యూరాన్స్ ని కొన్ని లక్షల న్యూరాన్స్ ఉంటాయి. కొన్ని లక్షల న్యూరాన్స్ నీకు తెలియకుండా డెడ్ అయి ఉంటాయి, కొన్ని ఎలైవ్ అయి ఉంటాయి. నీ బ్రెయిన్ లో ఉన్నటువంటి న్యూరాన్స్ లో ఎన్ని ఎలైవ్ అయి ఉన్నాయి, ఎన్ని యాక్టివ్ గా ఉన్నాయి, దాన్ని బట్టే నీ శక్తి అర్థమవుతుంది. నీ బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్స్ ని యాక్టివేట్ చేయగలిగినటువంటి పవర్ఫుల్ వెపన్ ఏంటంటే మైండే. నీ మైండ్ నుంచి ఆలోచనలు బయట నుంచి వెళ్తా ఉంటే, ఒక ఆలోచన వెళ్ళగానే ఆ సెల్ కనెక్ట్ అవుతా ఉంటది. ఆ ఆలోచన శక్తివంతమైతే, ఎస్ ఐ కెన్ అనేటువంటి ఆలోచన వస్తే, అది పవర్ఫుల్ గా, నీ ఆలోచన పవర్ఫుల్ గా ఆ బ్రెయిన్ లోకి వెళ్తే, ఆ న్యూరాన్ లోకి వెళ్తే, ఆ న్యూరాన్ లో కనెక్ట్ అవుతా ఉంటాయి, ఒకదానికొకటి కనెక్ట్ అవుతా ఉంటాయి.
నువ్వు దాన్ని రిపీట్ చేస్తా ఉంటే, నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తా ఉంటే ఎక్కువ న్యూరాన్స్ ఎలైవ్ అవుతా ఉంటాయి. నువ్వు నెగిటివ్ థాట్ ఇచ్చావనుకో, నేనేం చేయలేను, నేను పేదోడిని, నేను చిన్నోడిని, నేను పొట్టోడిని, నేను నల్లోడిని, ఈ రకమైనటువంటి నెగిటివ్ థాట్ ఇచ్చావనుకో, అది కూడా అట్లానే పట్టుకుంటుంది. దానికి ఏమి నెగిటివ్ పాజిటివ్ తెలియదు మిత్రులారా. అందుకని దీనిలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే థాట్. థాట్ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ మైండ్. అంటే నీ మైండ్ ఇది శరీరంలో పార్ట్ కాదు. నీ బ్రెయిన్ హార్డ్వేర్ అయితే నీ మైండ్ సాఫ్ట్వేర్. హార్డ్వేర్ లో దేన్నైనా మార్చాలంటే ఖచ్చితంగా సాఫ్ట్వేర్ లో మార్చాల్సిందే. నీ థాట్ లో పవర్ఫుల్ థాట్స్ నువ్వు ఇస్తా ఉంటే నీ బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్స్ యాక్టివ్ అవుతా ఉంటాయి. నంబర్ ఆఫ్ టైమ్స్, ఇందాక రమేష్ పలికాడు, నాకు అప్పుడప్పుడు ఆ పలకటం దగ్గర స్పష్టంగా రావటం లేదని. అది నంబర్ ఆఫ్ టైమ్స్ పలికితే, నువ్వు రిపీట్ చేస్తే, వల్లె వేస్తే. అందుకనే చిన్నప్పుడు పెద్ద పెద్ద శ్లోకాలు చదివిస్తూ ఉంటారు నంబర్ ఆఫ్ టైమ్స్. చిన్నతనంలో అత్యధిక శ్లోకాలు, అత్యధికమైనటువంటి ఆ పదాలన్నీ పలుకుతూ ఉంటే అతనికి మెమరీ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది. నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతా ఉంటే, ఆ రిపీట్ అయ్యే కొద్ది నీ మైండ్ యాక్టివ్ అవుతుంటది. నీ బ్రెయిన్ లో ఉన్నటువంటి సెల్స్ అన్ని యాక్టివ్ అవుతా ఉంటాయి. న్యూరాన్స్ పెరుగుతా ఉంటాయి, న్యూరాన్స్ ఎలైవ్ అవుతా ఉంటాయి. ఇది కాంబినేషన్. నువ్వు పాజిటివ్ థాట్స్ ఇస్తా ఉంటే నీ బ్రెయిన్ లో అవి ఫిక్స్ అయిపోతా ఉంటాయి. అయితే మైండ్ చాలా స్పష్టమైనటువంటి అంశం ఏంటంటే, నీ మైండ్, నీ ఇన్నర్ మైండ్ ఇంకోటి ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ వేరు, సబ్ కాన్షియస్ మైండ్ వేరు. కాన్షియస్ మైండ్ నీ సెన్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం యాక్టివ్ గా ఉంటుంది కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ లో క్లారిటీగా నువ్వు నంబర్ ఆఫ్ టైమ్స్ ఏది రిపీట్ చేస్తే అది సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రింట్ అయిపోయింది. సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రింట్ అయినటువంటి అంశం శాశ్వతంగా ఉంటది. మీరు అర్థం చేసుకోండి, మీరు మోటార్ సైకిల్ తొక్కుతా ఉన్నారు, మీకు తెలియకుండానే గేర్లు మారుస్తూ ఉంటారు. మీరు ప్రతిసారి చెప్పరు ఇది గేరు 1వ గేర్లో ఉంది, 2వ గేర్లో ఉంది, ఇది చెప్పరు మీరు. ఆ గేర్లు మారుతానే ఉంది, నీకు తెలియకుండానే కాలు గేర్లు మార్చేస్తా ఉంటుంది. దానికి ఎవరు చెప్తున్నారంటే సబ్ కాన్షియస్ మైండే. నువ్వు కారు తోలుస్తా ఉన్నావు, నీకు తెలియకుండానే స్టీరింగ్లు మారుస్తూ ఉంటావు. ఎదుటి మనిషి ఇచ్చాడు, సడన్ గా బ్రేక్ మీద కాలు వెళ్ళింది, నీకు తెలియకుండానే ప్యాంట్ వేసుకుంటున్నావు, నీకు తెలియకుండానే ఫస్ట్ రైట్ లెగ్ పోయి కాల్లో పెట్టుకుంటారు. ఇవన్నీ సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రింట్ అయినటువంటి అంశాలే. అదే పద్ధతుల్లో ఒక పాజిటివ్ థాట్స్ ని, నంబర్ ఆఫ్ పాజిటివ్ థాట్స్ ని, నీ గోల్కి సంబంధించినటువంటి థాట్స్ ని నంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు రిపీట్ చేస్తే అది సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రింట్ అవుతుంది. ఇది సింపుల్. ఈ బాడీకి మైండ్ కి ఉన్నటువంటి కోఆర్డినేషన్ ఇదే. శరీరంలో ఒక్క పార్ట్ పనిచేయనటువంటి స్టీఫెన్ హాకింగ్ అనేటువంటి గొప్ప శాస్త్రవేత్త, శరీరంలో ఒక్క పార్ట్ పనిచేయదు అతని. 2 కాళ్ళు పోలియో, 2 చేతులు పోలియో, బాడీకి పోలియో, తలకు పోలియో. తల వంగిపోయి ఉంటది, చొంగ కారుతా ఉంటది. 4 సిస్టర్స్ ఎప్పుడు చొంగ తుడుస్తూ ఉంటున్నారు. ఎక్సెప్ట్ బ్రెయిన్, ఎక్సెప్ట్ మైండ్. శరీరంలో ఒక్క పార్ట్ పనిచేయనటువంటి స్టీఫెన్ హాకింగ్ అంతరిక్షంలో ఉన్నటువంటి బ్లాక్ హోల్స్ మీద రీసెర్చ్ చేశాడు మిత్రుల. విత్ ది హెల్ప్ ఆఫ్ మైండ్ అనే రాసుకున్నాడు. విత్ ది హెల్ప్ ఆఫ్ శరీరంలో ఒక్క పార్ట్ పనిచేయదు. 64 సంవత్సరాలు బతికాడు. అతను చచ్చిపోయిన తర్వాత అతను మరణ వాంగ్మూలం తీస్తే, రీసెంట్ గానే చనిపోయాడు, మరణ వాంగ్మూలం తీస్తే ప్రపంచం బెత్తరపోయింది. ప్రపంచం మీద 64 సంవత్సరాలు మరణంతో కాపురం చేశానని చెప్పి రాసుకున్నాడు. అయితే ఈ ప్రపంచంలో గొప్ప శాస్త్రవేత్తల్లో ఇప్పుడు 1, 2, 3లో ఉంటాడు. అంత పవర్ఫుల్ బ్రెయిన్, అంత పవర్ఫుల్ మైండ్. నీ మైండ్ లో క్లారిటీ ఉంటే, నీ మైండ్ లో పాజిటివ్ థాట్స్ ఉంటే, పాజిటివ్ థాట్స్ ని నంబర్ ఆఫ్ టైమ్స్, నేను నిన్న మీకు కొన్ని చెప్పాను, ఈ 5 రోజులు ఒక 10 థాట్స్ ని, నిన్న మీకు చెప్పినటువంటి థాట్స్ ని నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయండి, వల్లవేయండి, వాటిని పలకండి. ఇంట్లో నిద్రపోయేటప్పుడు పలకండి, పిల్లల ముందు పలకండి, ధైర్యంగా పలకండి. ఈ పాజిటివ్ ఎఫర్మేషన్స్ కనుక నీ బ్రెయిన్ లోకి వెళితే నీ సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రింట్ అయిపోయింది. గోల్ లేనటువంటి వాడు నిజంగా కోరికుంటే ఆ కోరికని నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయండి.
అట్లా రిపీట్ చేసినందువల్ల జరిగిద్దా అంటే చెప్తా నేను దానికి కూడా తర్వాత. ఫస్ట్ నీ ఇన్నర్ మైండ్ లో ఫిక్స్ కావాలి. నేనైతే ప్రాక్టికల్ గా చూశాను. ఒక సామాన్య కుటుంబంలో మీ అందరికంటే ఇక్కడ కూర్చున్న మన అందరికంటే పేద కుటుంబంలో పుట్టినటువంటి ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి పేరు అనూష, పాలపర్తి అనూష. తండ్రి లేడు, తల్లి పందులు కాస్తుంది. ఆ అమ్మాయికి 9th క్లాస్ లో ఐఐటి స్టూడెంట్ కావాలని డిసైడ్ చేసుకుంది. వాళ్ళ మదరు ఎంకరేజ్ చేయలేకపోయింది. మనం ఏం చేస్తాం, మన వల్ల ఇద్దా అని చెప్పాను అనేది. ఆ అమ్మాయి ఫస్ట్ అటెంప్ట్ లో ఐఐటి సీట్ కొట్టింది. నేను ఆ అమ్మాయిని అడిగా ఎట్లా సాధ్యపడింది అనూష అంటే, ఆ అమ్మాయి చెప్పిన అంశం ఏంటంటే, నన్ను ఎక్కువ డిస్కరేజ్ చేసింది నాకు ఇష్టమైనటువంటి మా అమ్మే. మరి ఆ డిస్కరేజ్ చేసినటువంటి అంశం నీ బ్రెయిన్ లో, నీ మైండ్ లోకి వెళ్ళిందా అంటే, ఆ అమ్మాయి చెప్పినటువంటి అంశం ఏంటంటే, మా అమ్మ ఎప్పుడు నీ వల్ల కాదు అన్నటువంటి అంశం అనగానే ఒక 10 సార్లు 15 సార్లు ఎస్ నా వల్ల అయితే, మా అమ్మ చెప్పినా అది కాదు, మా అమ్మ చెప్పేది కరెక్ట్ కాదు, నా వల్ల అయితేనే నెగిటివ్ థాట్ ని పాజిటివ్ గా మార్చుకున్నా. ఇది ఆ అమ్మాయి చెప్పినటువంటి అంశం. ఇవాళ ఒక ఫేమస్ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీలో సంవత్సరానికి 3 కోట్ల జీతానికి పనిచేస్తా ఉంటారు. సాధ్యపడి ఆర్థిక అంశాలు జోలి పోటలని మన అందరికంటే సామాన్య కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రపంచాన్ని శాసించినటువంటి వాళ్ళు చాలా మంది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టాడు అబ్దుల్ కలాం. చేపలు పట్టుకునే కుటుంబంలో పుట్టాడు. బతకడానికి పేపర్ వేసుకొని చదువుకున్నాడు. అతను స్పష్టంగా ఒక పుస్తకంలో రాశాడు, నాకు చిన్నప్పటి నుంచి ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళాలి, ఎన్ని కళలు వస్తా ఉండే అని చెప్పాడు. అందుకని అతను చెప్తాడు, అద్భుతమైనటువంటి కళలు కానీ, అద్భుతమైనటువంటి కళలు కానండి. ఆయన చెప్పిన తర్వాత ఒక స్టూడెంట్ డైరెక్ట్ గా అతన్ని ఫేస్ చేసి ఒకసారి అడిగాడట, సార్ మీరు నాకు అద్భుతంగా కళలు రావాలని చెప్పి అత్యధిక టైం నిద్రపోతున్నాను సార్ అని చెప్పాడు. ఆయన చెప్పినటువంటి కళలు ఏంటంటే, నిద్ర పట్టడానికి వీల్లేని కళలు కనమన్నాడు. నువ్వు నిద్రపోతూ కళలు వస్తాయని అద్భుతమైన కళలు కనమన్నాడు. కాబట్టి అద్భుతమైన కళల కోసం నిద్రపోతున్నానని చెప్పి మాట్లాడాడు. ఒకే దాన్ని వేరుగా అర్థం చేసుకునే అనేక మంది ఈ ప్రపంచాన్ని శాసించినటువంటి ఒక సామాన్య కుటుంబంలో పుట్టాడు థామస్ అల్వా ఎడిసన్. కొన్ని 100 సార్లు ఓడిపోయాడు. తన ప్రయోగంలో ఈ బల్బు కనుక్కోవటానికి కొన్ని 100 సార్లు ఓడిపోయాడు. స్కూల్ టీచరు నీ కొడుకు చదువుకు పనికిరాడని బయటికి పంపించేటువంటి పరిస్థితికి వచ్చాడు థామస్ అల్వా ఎడిసన్. స్పష్టమైనటువంటి లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. నేను ఈ సమాజంలో ఒకటి కనుక్కోవాలనుకున్నా, బల్బు కనుక్కోవాలనుకున్నా, కరెంటు ఇయ్యాలా, ఆయన తపన పడకపోతే, ఆయనకు ఆ లక్ష్యం లేకపోతే, ఆయన మైండ్ లో, ఇన్నర్ మైండ్ లో, సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రింట్ కాకపోతే కొన్ని వేల సార్లు ఓడిపోయి ఉంటాడు ఎడిసన్ బల్బు కనుక్కుంటాడు. తను బల్బు కనుక్కున్న తర్వాత ప్రపంచ మేధావులు అతనికి సన్మానం చేస్తా ఉంటే అతని భార్య ఆ సన్మాన సభలో పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. మిత్రులు, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా, గొప్ప మేధావి భార్యవి, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, ఇంత గొప్ప మేధావిని కనీసం కొన్ని 100 సార్లు కింద పడేసి కొట్టుంటాను సార్ అని చెప్పి. ఎందుకు కొట్టినా, ఎందుకు ఆశ్చర్యం వేసి అందరూ అట్లా చూస్తే అతను చెప్తాడు మైక్ పట్టుకొని, ఎక్సెప్ట్ మై మదర్, నా తల్లి తప్ప నన్ను పనిష్మెంట్ చేయనటువంటి వ్యక్తులే లేరు. నా తల్లి ఇచ్చినటువంటి స్పష్టత, నా తల్లి ఇచ్చినటువంటి ధైర్యంతో నేను ఈ స్థాయికి వచ్చానని మాట్లాడి. ఎందుకని ఆమె కొట్టిందంటే, ఈయన ప్రతిసారి ప్రయోగం చేసిన ప్రతిసారి ఆ ఇంట్లో ఏదో ఒకటి తగలబడిపోతా ఉంటుంది. ప్రయోగం ఫెయిల్ అయినప్పుడల్లా కరెంటు ప్రయోగం చేసింది. ఆ ప్రయోగం చేసినప్పుడల్లా ఇంట్లో ఏదో ఒకటి తగలబడిపోతా ఉంటుంది. ఈమె పుట్టిన నుంచి తెచ్చుకున్నటువంటి చీరలు కూడా తగలబడేటువంటి చాలా సందర్భాల్లో ఆ సహనం కోల్పోయి, నా తండ్రి కొట్టాడు, నా భార్య కొట్టింది, ఊరు పనిష్మెంట్ ఇచ్చింది, అయినా నేను ఎక్కడ వెనక్కి పోలేదు, ఆ స్థిరమైనటువంటి లక్ష్యంతో ఆ స్థాయికి వచ్చానని చెప్పి చెప్తాడు. మీరు ప్రపంచంలో అద్భుతాలు చేసినటువంటి చాలా మంది చూడండి. భారతదేశంలో మన అందరికంటే పేద కుటుంబంలో పుట్టాడు మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. సామాన్య కుటుంబంలో పుట్టాడు బాబాసాహెబ్. ఇవాళ ప్రపంచ మేధావులు, ప్రపంచంలోని అన్ని దేశాలు ఇవాళ ప్రపంచ మేధావులు 1, 2, 3లో బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి చెప్తాం.
ప్రపంచ మేధావి అని చెప్తా ఉన్నా. ఒక సామాన్య కుటుంబంలో ఎట్లా పట్టుకున్నాడు? చిన్న వయసులో 8వ తరగతి 9వ తరగతిలో ఒక టీచర్ బయట కూర్చొని చదువుకుంటున్నటువంటి ఆ అబ్బాయికి ఒక టీచర్ బుద్ధుడి చరిత్ర ఇస్తే ఆ బుద్ధుడిని పట్టుకున్నటువంటి మైండ్ లోకి ఎక్కించుకున్నటువంటి ఆ పిల్లవాడు ఇవాళ ప్రపంచ మేధావిగా మారిపోయాడు. ఇది సాధ్యపడింది చెప్తున్నారు. ఇది మొత్తం ఎక్కడ ఉంటదంటే ఇవాళ లేటెస్ట్ రీసెర్చ్ లో స్పష్టంగా తేలినటువంటి ఏకైక అంశం ఏంటంటే నీ మైండ్ లోనే ఉంటుంది. మైండ్ ఈజ్ పవర్ఫుల్. నేనైతే కొన్ని వేలు చెప్పగలుగుతా ఉదాహరణ. నేను ఈ ప్రాక్టికల్ గా ఈ సమాజంలో చూసినటువంటి ఉదాహరణలు కొన్ని వేలు చెప్పగలను. ఒక సామాన్య చేపలు పట్టుకునే కుటుంబంలో పుట్టిన ఒక పిల్లవాడు ఐఏఎస్ ఆల్ ఇండియా పోస్ట్ వచ్చింది. ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ మైండ్. రీసెంట్ గా ఒక అమ్మాయి, ఒక చెమర్ కూతురు, చెమర్ అంటే మన దగ్గర అయితే చెప్పులు కుట్టుకునే కుటుంబం, ఒక చెమర్ కూతురు ఐఏఎస్ ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది. 21 సంవత్సరాలకి 21 years కి ఐఏఎస్ ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది. ఆ అమ్మాయి ఇంటర్వ్యూ చూసేది ఎంత పవర్ఫుల్ గా డిసైడ్ చేసుకుందా అమ్మాయి ఒక వయసులో. లక్ష్యం అంటే మనకు కూడా సాధ్యపడింది, ఎవరికైనా సాధ్యపడింది. ఇవాళ ప్రపంచ సైకాలజీ చెప్తున్నటువంటి ఏకైక అంశం ఏంటంటే ఒక మనిషి సాధించిన విజయాన్ని అదే యాటిట్యూడ్ తో, అదే బిహేవియర్ తో, అదే హ్యాబిట్స్ తో, అదే బిలీఫ్స్ తో, అదే థాట్స్ తో పవర్ఫుల్ గా ఎవరైనా అప్లై చేస్తే ఖచ్చితంగా సాధించగలరు. ఒక మనిషి సాధించిన విజయాన్ని ఎవరైనా సాధించగలరు. సాధ్యపడింది. కానీ ప్రయత్నంలో అస్పష్టత ఉండాలి. నేను మీకు చెప్పాను స్పష్టంగానే, నీ థాట్ ఈజ్ పవర్ఫుల్. మైండ్ అంటే మైండ్ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ యువర్ థాట్. నీ థాట్ లో ఎస్ నేను గొప్ప స్పీకర్ కావాలనే థాట్ వస్తే అది నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయమంటా ఉన్నా. నేను నంబర్ ఆఫ్ టైమ్స్ ఎందుకు రిపీట్ చేయమంటున్నానంటే ఆ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తే, ఒక 4 రోజులు 5 రోజులు రిపీట్ చేస్తే నీ లోపల ఉన్న నెగిటివిటీ, నేను మాట్లాడలేను, నాకు నత్తి ఉంది, నేను మాట్లాడలేను, ఎదురోళ్ళు ఏమైనా అనుకుంటారేమో, నాకు చేత కాదేమో, నాకు సబ్జెక్ట్ లేదేమో, నేను చదువుకోలేదేమో, ఇటువంటి నెగిటివ్ థాట్స్ ఉన్నటువంటి థాట్స్ ని డామినేట్ చేసే స్థాయికి నువ్వు పవర్ఫుల్ గా అనుకోగలిగితే ఆ థాట్ నీ బిలీఫ్ గా మారిపోతుంది. నీ సీక్వెన్స్ థాట్ బిలీఫ్ గా మారిపోతుంది. ఎప్పుడైతే థాట్ బిలీఫ్ గా మారిందో, నువ్వు నెగిటివ్ థాట్స్ అనుకుంటా ఉంటే ఆ నెగిటివ్ థాట్స్ కూడా బిలీఫ్ గా మారిపోతాయి. ఇవాళ మనకున్నటువంటి నమ్మకాలన్నీ కూడా ఐదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్. ఇవన్నీ నువ్వు నంబర్ ఆఫ్ టైమ్స్ అనుకున్నవే. నీకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి మగపిల్లోడిని తల్లి, నువ్వు మగపిల్లోడిని తల్లి తండ్రి, తల్లి మొదటి గురువు. అనేక నమ్మకాలు తల్లి దగ్గర నుంచే వచ్చేస్తాయి. అనేక నమ్మకాలు తల్లి దగ్గర నుంచి వస్తాయి. తల్లి నేర్పిద్ది. నువ్వు మగపిల్లోడివి, నువ్వు ఆడపిల్లవి, నువ్వు మగపిల్లోడివి, నువ్వు ఆడపిల్లవి. ఈ ఆడపిల్ల ఇంటర్మీడియట్ చదువుతా ఉంటుంది, ఈ మగపిల్లోడు 6వ తరగతి చదువుతా ఉంటాడు. ఈ ఆడపిల్లని బయటికి వెళ్ళి 1 కేజీ కందిపప్పు తేమని పంపిస్తే ఆమెకు తోడెవరంటే ఈ 6వ తరగతి పిల్లోడే. సగం అక్కడే స్టార్ట్ అయింది ఆ బిలీఫ్. నీ థాట్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఏది వస్తుందో దావే బిలీఫ్స్ గా మారిపోతాయి. నీ బిలీఫ్స్ ని బట్టి, నీకున్న నమ్మకాలను బట్టి నీ అలవాట్లు ఉంటాయి. నీకు ఒక నమ్మకం ఉంది, నేను 4 గంటలకు లేస్తే, 4 గంటలకు లేచినటువంటి వాళ్ళు, ఎర్లీగా లేచినటువంటి వాళ్ళు ప్రపంచాన్ని శాసించారనే నమ్మకంగా ఫిక్స్ అయితే 4 గంటలకు తెల్లవారుజామున లెగవటం మొదలు పెడతావు. అది అలవాటుగా మారిపోయింది. పొద్దున్నే లెగవగానే కాఫీ తాగాలని ఒక నమ్మకం ఏర్పడితే ఆ నమ్మకం అలవాటుగా మారిపోయింది. మీకున్న అలవాట్లు మొత్తం నమ్మకాల నుంచి వచ్చినవే. ఆ నమ్మకాలు నంబర్ ఆఫ్ టైమ్స్, ఆ అలవాట్లు నంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు రిపీట్ చేస్తే అదే నీ బిహేవియర్. నీ బిహేవియర్ ఇన్నర్ పార్ట్. దాన్ని నువ్వు ఎక్స్టర్నల్ గా చూస్తే అదే యాటిట్యూడ్. నీ యాటిట్యూడ్ బట్టే నీ యాక్షన్ ఉంటుంది. నీ యాక్షన్ బట్టి నీ రిజల్ట్ వస్తుంది. నువ్వు అద్భుతమైన రిజల్ట్ కోరుకుంటా ఉన్నావు. నేను ఎట్టి పరిస్థితుల్లో మంచి స్పీకర్ని కావాలనే రిజల్ట్ నువ్వు కోరుకుంటే దానికి తగినటువంటి యాటిట్యూడ్ ఉండాలి. దానికి ఆ యాటిట్యూడ్ ఉండాలంటే నీ లోపల ఇన్నర్ బిహేవియర్ అది ఉండాలి. ప్రతి బిహేవియర్ కూడా మనం తగిలించుకుందే మిత్రులారా, అలవాట్లలో నుంచి, నమ్మకాల్లో నుంచి.
అన్ని రకాల ఇవాళ ప్రపంచం మేధావులు చెప్తుంది ఏంటంటే ఏ రకమైన బిహేవియర్ అయినా మార్చుకోవచ్చు నువ్వు తలుచుకుంటే. నీ సక్సెస్ కి నీ ఫెయిల్యూర్ కి కారణం ఎవరంటే నీ బిహేవియరే, నీ యాటిట్యూడే. అన్ని రకాల బిహేవియర్ ని మార్చుకోవచ్చు నువ్వు తలుచుకుంటే, నీ దగ్గర క్లారిటీ ఉంటే. అది మార్చుకోవాలంటే ముందు నీ అలవాట్లు మార్చుకోవాలి. నీ అలవాట్లు మార్చుకోవాలంటే నీ నమ్మకాలు మార్చుకోవాలి. నీ నమ్మకాలు మార్చుకోవాలంటే బేసిక్ ఏంటంటే నీ థాటే మార్చుకోవాలి. థాట్ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ యువర్ మైండ్. ఈ ఒక్క కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. కొంచెం లోతుకి వెళ్ళాను, నిన్నటికంటే లోతుకి కొంచెం సైకాలజీ సబ్జెక్ట్ అయింది. వాళ్ళ ప్రపంచంలో ప్రతి అంశానికి లింక్ ఉంది. నువ్వు డిసైడ్ చేసుకుంటే, నేను చూసా రీసెంట్ గా బీహార్ ఎలక్షన్స్ లో కనీసం ₹1 ఆస్తి లేనటువంటి వాడు, సెంటు నేల లేనటువంటి వాడు, బండి లేనటువంటి వాడు 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. నేను వాళ్ళని దగ్గరగా పరిశీలించడానికి ఎట్లా గెలిచారు సాధ్యపడింది చూడటానికి వాళ్ళతో మాట్లాడితే ఎంత ఆనందం వేసిందంటే, ఒక 6 సంవత్సరాలు అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి మనుషులు, మోటార్ సైకిల్ కూడా లేనటువంటి వాడు, సొంత ఇల్లు లేనటువంటి వాడు, 12 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 6 సంవత్సరాల నియోజకవర్గంలో సిన్సియర్ గా 6 సంవత్సరాల క్రితం వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయింది, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎమ్మెల్యే గెలవాలి. అది లక్ష్యం అయితే, కోరిక కాదు. చాలా మందికి ఉంటది. ఇవాళ ఎలక్షన్స్ వస్తే ఎలక్షన్ లో కొన్ని వందల మంది పోటీ చేస్తూ ఉంటారు. కోరిక ఉంటే అది జరగదు. అది కసిగా మారాలి, అది లక్ష్యంగా మారాలి. మారాలంటే ఫస్ట్ నీ ఇన్నర్ మైండ్ లోనే మారాలి. ఈ థాట్ మారాలి, నువ్వు మారాలి. ఇవాళ నా టాపిక్ లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే నువ్వు మారాలి. ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ కూడా, ఇప్పుడు అనేక మంది ఉన్నారు, ఇప్పుడు కూర్చున్నటువంటి మీ అందరూ కూడా మీరు మారాలని డిసైడ్ చేసుకుంటే మారటం అనేది నీ దగ్గరే ఉంటుంది చేతిలో. నేను మారాలి, పలకండి, మీరు పలకండి ఒకళ్ళొకళ్ళు, నేను మారాలి, నేను మారగలను. నువ్వు మారాలని డిసైడ్ చేసుకుంటే నువ్వు మారడానికి సాధ్యపడింది. నువ్వు మారతావా లేదా నీ ఇన్నర్ మైండ్కే పవర్ఫుల్ గా తెలిసింది. నువ్వు అద్దం ముందు నిలబడి నువ్వు గట్టిగా కేకేస్తే, నేను మారాలి, మాస్టర్ చెప్పారు ఇవాళ నుంచి నేను మారతాను అని నువ్వు అనౌన్స్ చేస్తే, నీ లోపల నుంచి ఒక రీసౌండ్ వస్తుంది. అరే సన్నాసి, నువ్వు మారవు సావు మెలకుండా కూర్చోరా. దట్ ఈస్ యువర్ ఇన్నర్ మైండ్. నేను మారతాను, నేను మారగలను, ఈ రోజు నుంచి నేను మారతాను, ఎక్సలెంట్ స్పీకర్ని కావాలి, మంచి నాయకుడిని కావాలి, నేనున్న వృత్తిలో, నేనున్న చదువులో, నేను చదివేటువంటి చదువులో, లేదా నేనున్న వృత్తిలో, లేదా నా పిల్లల్ని, నా కుటుంబాన్ని, నేను ఒక మంచి మనిషిగా, నేను ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలి అని నువ్వు డిసైడ్ చేసుకొని ఇవాళ నుంచి నేను మారాలని నువ్వు డిసైడ్ చేసుకుంటే, నీ లోపల కూడా ఎస్ నేను మారగలను అనేటువంటి రీసౌండ్ వస్తే నువ్వు మారటానికి అవకాశం ఉంది. ఇది ఇవాళ పట్టుకోవాల్సిన అంశం. నువ్వు గెలవాలంటే నువ్వు మారాలి. మీ అమ్మ మారితే, మీ నాన్న మారితే, మీ టీచర్ మారితే నువ్వు గెలవవు మిత్ర. నువ్వు గెలవాలంటే నువ్వు మారాలి. నువ్వు మంచి స్పీకర్ కావాలంటే నువ్వు మారాల్సింది. నీలో ఆ కాన్ఫిడెన్స్ రావాల్సి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాల్సి, బిలీఫ్ రావాల్సి. నీ నమ్మకాల నుంచే నీకు ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది. చాలా మంది ప్రపంచాన్ని శాసించినటువంటి వాడు, గుర్తుపెట్టుకోండి, మన అందరికంటే పేదవాడు, మన అందరికంటే అవకాశాలు లేనటువంటి వాడు, చిన్న చిన్న కుటుంబాల్లో పుట్టినటువంటి వాడు, స్పష్టత ఉన్నటువంటి వాడు, ఈ సమాజాన్ని శాసించినటువంటి వ్యక్తులు చాలా మంది. ఇది సాధ్యపడింది. ఎప్పుడు సాధ్యపడింది అంటే నీ ఇన్నర్ మైండ్ లో ఫిక్స్ అయితే. మైండ్ ఈజ్ పవర్. నేను మళ్ళీ నువ్వు మారాల్సింది ఎక్కడంటే, నువ్వు ఏం మారాలనుకునేది నేను రేపు మాట్లాడతాను. మారాలని డిసైడ్ చేసుకోండి ఫస్ట్. నమ్మండి, సిన్సియర్ గా పాటించండి. చాలా మంది ఫోన్లు చేస్తా ఉన్నారు సిన్సియర్ గా, ఎస్ మేము చేస్తాం సార్, మేము ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం ఒక్క రోజులో, నిన్న ప్రయత్నం చేసినటువంటి ఒక అమ్మాయి ఇవాళ 2 సార్లు 3 సార్లు ప్రాక్టీస్ చేస్తే నాకు అద్భుతంగా మారింది సార్ అని చెప్పి సాధ్యపడింది. ఇప్పుడే 3 అంశాలు కరెక్ట్ గా నువ్వు మారటానికి 3 Pలు ఒక సూత్రం చెప్తా ఉన్నా. నువ్వు ప్రిపేర్ కావాలి, ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి, ప్రజెంటేషన్. ప్రిపేర్ కాకుండా నువ్వు ప్రాక్టీస్ చేయలేవు. ప్రిపేర్ కావాలి. ఆ ప్రిపేర్ లో నేను మెంటల్ గా ప్రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. నువ్వు మానసికంగా ప్రిపేర్ కావాలి ఫస్ట్, తర్వాత విషయపరంగా ప్రిపేర్ చేయాలి.
ఈ రెండు అయిన తర్వాతే ప్రాక్టీస్ చేయాలి, తర్వాత ప్రెజెంటేషన్. ఈ 3 పీలు పట్టుకోండి మిత్రులారా. పబ్లిక్ స్పీకింగ్ లో అత్యంత తేలిక ఈ 3 మీ దగ్గర ఉంటే. ప్రిపేర్ కావాలి, ఫస్ట్ మానసికంగా ప్రిపేర్ కావాలి. నువ్వు మానసికంగా ప్రిపేర్ అయితే సగం ప్రిపరేషన్ అయిపోయింది. తర్వాత ప్రిపేర్ సబ్జెక్ట్ విషయపరంగా, తర్వాత ప్రిపేర్. భారత రాజ్యాంగ పీఠికను పలకమన్నాను. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక ఇట్లా పలికేటప్పుడు దాన్ని ఒకసారి నువ్వు ముందే చదువుకుంటే దట్ ఈస్ ప్రిపరేషన్. ఆ ప్రిపేర్ కావటం, దాన్ని చదవాలని ముందు నువ్వు మానసికంగా ప్రిపేర్ కావటం, తర్వాత దాన్ని ఆ షీట్ తీసుకొని ప్రిపేర్ కావటం. మన గ్రూపుల్లో కూడా పెట్టామని. ఆ ప్రిపేర్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి. మెంటల్ గా ప్రిపేర్ అయిన తర్వాత ఆ సబ్జెక్ట్ ఒకసారి చదువుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ఒక 4 సార్లు 5 సార్లు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ప్రెజెంటేషన్ చేయాలి. ఆ ఫస్ట్ ప్రెజెంటేషన్ లో కూడా అద్భుతాలు లేకపోవచ్చు, అయినా ప్రెజెంటేషన్ చేయాలి, చూసుకోవాలి. దాన్ని మళ్ళీ ఇంకొకసారి ప్రాక్టీస్ చేసి మళ్ళీ మొదటి నుంచి ఒకసారి ఎక్కడ లోపం ఉందో చూసుకుంటే ఇది అత్యంత తేలిక. ఈ 3 పీల సూత్రం. ఫస్ట్ పేపర్ పట్టుకోండి, 3 పీలు. ఫస్ట్ పేపర్ ప్రిపేర్, సెకండ్ పేపర్ ప్రిపరేషన్, ప్రాక్టీస్, ప్రిపేర్, ప్రాక్టీస్, తర్వాత దాని ప్రెజెంటేషన్. ప్రిపేర్ కావాలి, ప్రాక్టీస్ కావాలి, ప్రెజెంటేషన్. ఈ 3 చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ స్పీకింగ్. ఈ సూత్రం కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా మంది చాలా అద్భుతాలు చేసినటువంటి వ్యక్తులు మళ్ళీ చెప్తా ఉన్నాను. ఒక 5 నిమిషాలు మళ్ళీ నేను మైండ్ గురించి. మైండ్ చాలా పవర్ఫుల్. నువ్వు డిసైడ్ అయితే సాధ్యపడుతుంది. నేనైతే కొన్ని వందల ఉదాహరణ చూసాను. నాకు స్టూడెంట్ ఉందో కావాలి, టీచర్ ఇప్పుడు ప్రెజెంట్. ఆమె అప్లై చేసింది. సార్ మీరు చెప్పింది నేను ఒక చోట అప్లై చేశానని చెప్పి ఆశ్చర్యం వేసింది. ఆమె ఒక షాపింగ్కి వెళ్ళింది. ఆమె ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంది. ఆ కొనుక్కునే డబ్బులు ఈమె దగ్గర లేవు, కానీ కొనుక్కోవాలనుకుంది. నేను చెప్పిన అంశం ఏంటంటే, నీకు బలమైన కోరిక నీ దగ్గర ఉంటే అది ప్రాక్టికల్ గా సాధ్యపడింది. ఆ వస్తువు కొనుక్కోవాలనుకుంది. మాస్టర్ చెప్పారు, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం నువ్వు ఎక్సలెంట్ గా 10 సార్లు ఈ వస్తువు చాలా బాగుంది, అది చాలా ఎక్సలెంట్ గా ఉంది, ఇది కొనుక్కోవాలి. ఒక బ్యాగ్ కొనుక్కోవాలనుకుంది. ఆ బ్యాగ్ కొనుక్కునే డబ్బులు ఆమె దగ్గర లేవు. చాలా ఎక్సలెంట్ గా ఒక 10 సార్లు 20 సార్లు నాకు ఈ బ్యాగ్ కావాలి, ఇది బాగా నచ్చింది, నాకు కావాలని డిసైడ్ చేసుకున్న నంబర్ ఆఫ్ టైమ్స్ అనుకుంది. అక్కడ కొనుక్కునే శక్తి లేక ఇంటికి వెళ్ళిపోయినా అయినా నేను కావాలి, నాకు అది దొరికింది అని చెప్పనేటువంటి భావనలో ఉంటే కరెక్ట్ గా 3వ రోజు 4వ రోజు వాళ్ళ హస్బెండ్, ఈమె అసలు కనీసం చెప్పకుండా కూడా వీళ్ళ హస్బెండ్ ఈమెకి గిఫ్ట్ గా తీసుకొచ్చి ఇచ్చాడు. ఇది సాధ్యపడింది. నువ్వు అనుకుంటే సాధ్యపడింది. నువ్వు ఏమనుకుంటే నువ్వు ప్రయత్నం చేయండి. చాలా మంది మీరు ఎప్పుడైనా కూడా నెగిటివ్ గా ఆలోచన చేసే వాళ్ళకి ఎప్పుడూ నెగిటివ్ థాట్సే కనపడతాయి. మీరు ఉదాహరణ చూడండి. కుక్క అంటే భయం ఉంది, మీకు ఫిక్స్ అయిపోయింది నీ ఇన్నర్ మైండ్ లో. నీకు తెలియకుండా రోడ్డు మీద నడుస్తుంటే కుక్క నీ కళ్ళే చూస్తూ ఉంటుంది, అది పట్టుకుంటా. భయం ఉన్న వాళ్ళ దగ్గరికే వచ్చింది అది, ఎక్కువగా భయం ఉన్న వాళ్ళ వైపే పడింది. లా ఆఫ్ అట్రాక్షన్ లో సూత్రం ఏంటంటే, లైక్ థాట్స్ ఆర్ అట్రాక్ట్ ఈచ్ అదర్, లైక్ థాట్స్ ఆర్ అట్రాక్ట్ ఈచ్ అదర్. లా ఆఫ్ మ్యాగ్నెటిజం లో అయితే లైక్ పోల్స్ ఆర్ రిపెల్ ఈచ్ అదర్. లా ఆఫ్ మ్యాగ్నెటిజం కి లా ఆఫ్ అట్రాక్షన్ కి అదే తేడా. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే లైక్ థాట్స్ ఆర్ అట్రాక్ట్ ఈచ్ అదర్. నీ దగ్గర ఏ థాట్ ఉంటే ఆ థాట్ కి అట్రాక్ట్ అయ్యే వాళ్ళందరూ ఒక చోటుకు వచ్చేస్తారు. అందుకని సిన్సియర్ గా ప్రయత్నం చేయండి. నా ఫస్ట్ పార్ట్ ఏంటంటే, ఇవాళ మన టాపిక్ పబ్లిక్ స్పీకింగ్ కాబట్టి మన గోలు మంచి స్పీకర్ కావాలి కాబట్టి డిసైడ్ చేసుకోండి. నేను గొప్ప స్పీకర్ని కావాలి, నేను గొప్ప స్పీకర్ని కాగలను, నేను చక్కగా మాట్లాడగలను, ఎంతమంది ఉన్నా, ఎన్ని వేల మంది ఉన్నా నేను చక్కగా మాట్లాడగలను, నేను మాట్లాడతాను. ఎస్ ఐ క్యాన్. నన్ను నేను ప్రేమిస్తున్నాను, నాకు అనంతమైన శక్తి ఉంది. నేను లేని చెప్పట్లా, నీకు అనంతమైన శక్తి ఉంది. ఈ భూమి మీద పుట్టిన ఏ ఇద్దరు ఒకే రకంగా ఉండరు మిత్రులారా. ఒక తల్లికి పుట్టిన ట్విన్స్ కూడా ఒకే రకంగా ఉండరు. ప్రతి మనిషికి అనంతమైన శక్తి ఉంటది.
ఆ శక్తిని ఉపయోగించుకోవటం. ఆ శక్తి ఏంటంటే నీ బ్రెయినే. అనంతమైన శక్తి అంటే మీరు వేరే వేరే నమ్మకాలు కూడా కాదు. ఆ శక్తి ఏంటంటే నీ బ్రెయినే. నీ బ్రెయిన్ లో, ఎవరి బ్రెయిన్ లోనైనా, ఐన్స్టీన్ బ్రెయిన్ లో ఎన్ని న్యూరాన్స్ ఉంటాయో, ఎన్ని లక్షల న్యూరాన్స్ ఉన్నాయో నీకు కూడా ఉన్నాయి. ఐన్స్టీన్ అతనికి ఉన్నటువంటి బ్రెయిన్ లో ఉన్నటువంటి న్యూరాన్స్ ని యాక్టివేట్ చేశాడు. నీ బ్రెయిన్ లో ఉన్నటువంటి కెపాసిటీని, నీ బ్రెయిన్ లో ఉన్నటువంటి న్యూరాన్స్ ని నువ్వు యాక్టివేట్ చేయి. అదే నీకు తెలిసిన నీ శక్తిని ఉపయోగించుకోవటం. ఇవాళ ప్రపంచ మేధావులు తేలుస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఇవాళ కామన్ మ్యాన్, ఒక సామాన్యుడు తనకున్నటువంటి శక్తిలో 3%, 4% కూడా ఉపయోగించుకోవట్లేదు తన కోసం. తనకున్న శక్తిలో మిగతా 95% దుర్వినియోగం చేస్తున్నాడు. అంటే ఆ న్యూరాన్స్ 95% న్యూరాన్స్ డెడ్ అయి ఉన్నాయి. నీవు నీ శక్తిని ఉపయోగించుకోవటం అంటే నీ బ్రెయిన్ లో ఉన్నటువంటి న్యూరాన్స్ ని యాక్టివేట్ చేయటమే. అది చేయాలంటే ఫస్ట్ నీ మైండ్ లో స్టార్ట్ కావాల్సిందే. నీ మైండ్ నుంచి నువ్వు పవర్ఫుల్ థాట్స్ ఇచ్చే కొంది నీ బ్రెయిన్ లో ఉన్నటువంటి న్యూరాన్స్ అన్ని యాక్టివేట్ అవుతుంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మందిని చూశాను. చాలా ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో అనేక మంది స్టూడెంట్స్ చూసా, యూత్ చూసా, పిల్లల్ని చూసా, చాలా మందిని చూశాను. మంచి మంచి ప్రపంచంలో గొప్ప స్పీకర్స్ చాలా మంది తిరుగుతారు. ఆంథోనీ రాబిన్స్, ఒక హోటల్లో కప్పులు గడిపి బతికేటువంటి ఆంథోనీ రాబిన్స్ ఒక్కటి పట్టుకున్నాడు, వక్తా పట్టుకున్నాడు. ఆంథోనీ రాబిన్స్ ప్రపంచాన్ని శాసించాడు మిత్రులారా. 1,00,000 మంది, 1,000 మందికి ట్రైనింగ్ ఇస్తూ ఇవాళ అతని ఇల్లే ఒక 15 ఎకరాల్లో పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఓన్లీ వక్త ద్వారా ట్రైనింగ్స్ ఇవ్వడం. ఇవాళ ట్రైనింగ్ అనేది చాలా గొప్ప ఫీల్డ్ అయిపోయింది. ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి నీ దగ్గర ఉండాల్సినటువంటి అంశం ఏంటంటే చక్కగా మాట్లాడటం, ధైర్యంగా మాట్లాడటం. ఆంథోనీ రాబిన్స్ ప్రపంచాన్ని శాసించాడు. చాలా మంది చక్కగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తులు ప్రపంచంలో చాలా అద్భుతాలు చేసినటువంటి వ్యక్తుల్లో చాలా మంది ఉన్నారు. మనం దాన్ని పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మైండ్ ని పవర్ఫుల్ గా ఉంచుకోవడం, నీ మైండ్ లో సెట్ చేసుకోవడం. చాలా మందిని చూశాను, 2 కాళ్ళు లేనటువంటి వాడు, 2 కాళ్ళు 2 చేతులు లేకుండా పుట్టాడు. ఇవాళ ప్రపంచంలో గొప్ప స్పీకర్ అయ్యాడు. 2 కాళ్ళు 2 చేతులు లేవు అతను. 2 కాళ్ళు 2 చేతులు లేనటువంటి వాడు ఇవాళ మాట్లాడుతుంటే గొప్ప స్పీకర్. ఇండియన్ ఐఐటీస్ లో కొన్ని లక్షల రూపాయలు పే చేసి అతని చేత ట్రైనింగ్ ఇప్పించుకుంటారు. రైలు ప్రమాదంలో రైల్లో వెళ్తా దుండగులు, చెంబల్లోయలో దుండగులు ఈ అమ్మాయిని రైలు నుంచి కింద పడేస్తే కాలిరిగిపోయినటువంటి అరుణిమా సిన్హా, చచ్చిపోవలసినటువంటి అరుణిమా సిన్హా తన మైండ్ లో పవర్ఫుల్ థాట్స్ ఇచ్చి ఒంటి కాలుతో ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది. మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి అరుణిమా సిన్హా పట్టండి, ఒళ్ళు జలదరిస్తుంది. అనేక మంది, ఆ అమ్మాయి ఇంటర్వ్యూ చూడండి మీరు. రైల్లో నుంచి ఇసిరి బయటపడేస్తే, కాలు తీసేస్తే, ఆ ఒంటి కాలుతో ఈ దుండగులకు వ్యతిరేకంగా చచ్చిపోవాల్సినటువంటి అమ్మాయి బెడ్ మీద కూర్చొని, బెడ్ మీద ఉండి పవర్ఫుల్ థాట్స్ ఇచ్చి, ఎస్ అరుణిమ బతికే ఉండాలని చెప్పి డిసైడ్ చేసుకున్న అరుణిమ ఆ ఒంటి కాలుతో చెక్క కాలు పెట్టుకొని ప్రాక్టీస్ చేసి ఎవరెస్ట్ శిఖరం. యూట్యూబ్ లోకి వెళ్ళి చూడండి మీరు అరుణిమ సిన్హా, ఆమె యూట్యూబ్ చూడండి, ఒళ్ళు జలదరిస్తుంది. ఎక్కుతున్నప్పుడు, ఆ ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతున్నప్పుడు ఆ చలికి మంచుకి కాలంతా గడ్డగట్టిపోయి, కాలు అసలు కదలడానికి వీల్లేక మొత్తం తిమ్మిరెక్కిపోతే, చాలా దూరం ఎక్కిన తర్వాత ఆ కాలు చెక్క కాలు తీసి సరి చేసుకుందామని తీస్తే బ్లడ్ జిమ్మని కొడతా ఉంటే దాన్ని సరి చేసుకుని మళ్ళీ ఎవరెస్ట్ శిఖరం ఎక్కి దిగింది. ఆ అమ్మాయి చెప్పింది స్పష్టంగా, నంబర్ ఆఫ్ ఆ టైంలో ఆ గందరగోళం వచ్చినప్పుడు ఆ శవాలు వచ్చి మీద పడతా ఉంటే, ఆ కుంటికాలు సరి చేసుకుంటే శవాలు వచ్చి అక్కడ పడిపోయినటువంటి శవాలు వచ్చి మీద పడిపోతా ఉంటే, అమ్మాయి స్థిరమైనటువంటి ఎట్టి పరిస్థితుల్లో నేను ఎవరెస్ట్ శిఖరం ఎక్కి దిగాలి, మనసులో ఫిక్స్ కావాలి, బలమైనటువంటి కోరిక రా. ఇది నేనైతే మెంటల్ గా మీకు చెప్పేటువంటి అంశం ఏంటంటే, మానసికంగా ప్రిపేర్ కండి. ఎస్ నేను గొప్ప స్పీకర్ని కాదు, అనేక సమస్యలు కొట్టుకెళ్ళి
అనేక సమస్యలు కొట్టుకెళ్ళిపోతాయి. నువ్వు దీన్ని మెంటల్ గా ప్రిపేర్ అయితే, నీ ఇన్నర్ మైండ్ లో ఫిక్స్ అయితే, నీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఫిక్స్ అయితే, అది బలమైన కోరిక అయితే, అది నీ లక్ష్యం అయితే, నువ్వు అద్భుతమైనటువంటి స్పీకర్ సగం అయిపోతావు. అనేక పరిష్కారం. వ్యక్తిపరమైనటువంటి విషయాల్లో, విషయపరమైనటువంటి విషయాలు నేర్చుకోవటం చాలా తేలిక. ఇది ఫిక్స్ అయితే, ఈ ధైర్యం వస్తే, నేను చెప్పిన వ్యక్తిపరమైనటువంటి నియమాలు, విషయపరమైన నియమాలన్నీ ఇక్కడ గనక నువ్వు ఫిక్స్ అయితే, అక్కడ ఇది చాలా తేలిక. ఇది నా ఫస్ట్ పార్ట్. మానసికంగా రెడీగా, మానసికంగా సిద్ధపడండి. 10 రకాలైనటువంటి ఎఫర్మేషన్స్ చెప్పాను నేను. అనకండి, అవి రాసుకోండి, వైట్ పేపర్ మీద రాసుకోండి. నేను గొప్ప స్పీకర్ని కావాలి, నేను గొప్ప స్పీకర్ని కాగలను, మంచి వక్తను కాగలను, నేను మారగలను. ఏ అంశంలోనైనా దేనికైనా అప్లై చేయొచ్చు. కొంతమంది అడుగుతా ఉన్నారు, నాకు ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా నేను బరువు ఉన్నాను, లేదా నాకు ఉద్యోగం రావట్లేదు, లేదా నేను బతుకుతెరు ఇబ్బందిగా ఉంది. దేనికైనా అప్లై చేయొచ్చు మిత్రులారా. నువ్వు మానసికంగా రెడీ అయితే, నీ ఇన్నర్ మైండ్ లో ఫిక్స్ అయితే, నీ మైండ్ ని నీ బాడీకి కోఆర్డినేషన్ కరెక్ట్ గా ఉంటే, నీ మైండ్ ని నీ బ్రెయిన్ కి కరెక్ట్ గా పవర్ఫుల్ థాట్స్ ఉంటే, నీ బ్రెయిన్ నువ్వు యాక్టివేట్ చేయగలిగితే, నీ శరీరంలో ఉన్నటువంటి బ్రెయిన్ నీ మైండ్ కోఆర్డినేట్ కాగలిగితే, శరీరానికి మైండ్ కి అదే సంబంధం. శరీరానికి దెబ్బ తగిలింది, మనసులో బాధ వస్తుంది, మనసులో బాధ ఉంది, శరీరానికి కూడా డల్నెస్ వస్తుంది. ఖచ్చితంగా ఈ కోఆర్డినేషన్ అర్థం చేసుకోండి. అందుకని అర్థం చేసుకోవడం కోసం నేను పైన టచ్ చేశాను, ఇవాళ కొంచెం లోతుకెళ్ళాను, అర్థమైంది అనుకుంటున్నాను. నేను మీ మనసుని పవర్ఫుల్ గా ఉంచండి, మైండ్ ని పవర్ఫుల్ గా ఉంచండి. యువర్ మైండ్ ఈస్ పవర్ఫుల్. ఇఫ్ యూ థింక్ యూ క్యాన్. ఇఫ్ యూ థింక్ యూ కాంట్, ఇట్స్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ యువర్ మైండ్. కాబట్టి ఆ మైండ్ ని పవర్ఫుల్ గా తయారు చేయమని చెప్పి కోరుకుంటా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు శక్తివంతమైనటువంటి మైండ్ వచ్చింది. శక్తివంతమైన మైండ్ తో మనం విషయపరమైన, వ్యక్తిపరమైనటువంటి అంశాల్లోకి వెళ్దాం. ఎంత ఈజీగా ఉంటుందో చూడండి. శక్తివంతమైన మైండ్ తో కాసేపు ఫీల్ కాండి మీరు, నేను గొప్ప స్పీకర్ని కాగలను. ఈ మైండ్ తోనే కూర్చోండి, ఈ మైండ్ తోనే స్టార్ట్ చేద్దాం. రెండవ పార్ట్ అంశాలు ఏంటంటే, విషయపరమైనటువంటి అంశాల్లోకి వెళదాం. ఆ విషయపరమైనటువంటి అంశాల్లో చాలా స్పష్టంగా మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, విషయపరమైనటువంటి అంశాలు. ఇవాళ నేను మీకు ఆ 12 నిన్న చెప్పినటువంటి అంశాల్లో లోతుకి వెళ్దాం. మొట్టమొదటిది ప్రారంభమే. ప్రారంభం చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. స్టార్ట్ చేయండి, 4-5 పద్యాలు నేర్చుకోండి, లేదా కొటేషన్ నేర్చుకోండి. ప్రారంభం ఎక్సలెంట్ గా ప్రాక్టీస్ చేయండి. ప్రారంభం ఎక్సలెంట్ గా పలకడానికి ప్రయత్నం చేయండి. ప్రారంభము ముగింపు ఎక్సలెంట్ గా ఉంటే సగం ఉపన్యాసం సక్సెస్ అయిపోయినట్లే. ప్రారంభము ముగింపు. ఇప్పుడు నువ్వు మానసికంగా ప్రిపేర్ అయి ఉన్నావు, నేను గొప్ప స్పీకర్ని కావాలని చెప్పి. వేదిక మీదకి పిలిచారు, డాక్టర్ ఝాన్సీ గారు వేదిక మీదకి వచ్చి మాట్లాడాలని చెప్పి పిలిచారు. నువ్వు దగ్గర కాన్ఫిడెన్స్ ఉంది, నువ్వు మానసికంగా ప్రిపేర్ అయి ఉన్నావు, నేను ఎక్సలెంట్ గా మాట్లాడగలనని చెప్పి ప్రిపేర్ అయి ఉన్నావు. నువ్వు వెళ్ళే నడకే డిఫరెన్స్ గా ఉంటది. ఆ కాన్ఫిడెంట్ గా వెళ్ళాలి. ఆ నడచడంలోనే ఎక్సలెంట్ గా నడుస్తూ వెళ్ళాలి. ఆ వేదిక మీదకి ఎక్కావు, ఒక్కసారి ఆడియన్స్ మొత్తాన్ని చూడండి. ఇందాక మిత్రుడు అన్నాడు, యూ షేప్ అంటే ఏంటి, ఎం షేప్ అంటే ఏంటి. యూ షేప్ అంటే మొత్తం ఆడియన్స్ ని ఒక్కసారి కింద నుంచి ఇట్లా చూడండి, తలకాయ కిందకి ఇట్లా కళ్ళు ఇట్లా పెడితే చూడండి. ఎం షేప్ అంటే పైనుంచి ఇట్లా చూడండి. పైనుంచి ఎం షేప్ లో నీకు ఆ లాస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా కనపడతారు. ఒక్కసారి అందరినీ చూసిన తర్వాత ఆ ప్రారంభం మంచిగా ప్రారంభించాలి. అప్పుడే కాళ్ళు కొంచెం వణుకు స్టార్ట్ అయింది. కాళ్ళల్లో వణుకు స్టార్ట్ అయిందంటే, భయం స్టార్ట్ అయిందంటే, నీ ఇన్నర్ మైండ్ లో నువ్వు ఇందాక చెప్పినట్లుగా నీ ఇన్నర్ మైండ్ లో నువ్వు పవర్ఫుల్ థాట్ ఇవ్వలేదని అర్థం. నీ ఇన్నర్ మైండ్ లో కరెక్ట్ గా ప్రాక్టీస్ చేయలేదని అర్థం. నీ ఇన్నర్ మైండ్ లో కరెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తే నీకు ప్రారంభం స్పష్టంగా వస్తుంది. అక్కడ ప్రాక్టీస్
సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలారా, వేదిక ముందున్నటువంటి పెద్దలారా, ఈ సభకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ స్వాగతం పలుకుతూ ఈ 4 లైన్లు రాసుకోండి. మెటీరియల్లో ఇచ్చాను నేను 2-3 రకాలైనటువంటి అంశాలు. ప్రాక్టీస్ చేయండి. లేదా ఒక కొటేషన్ తో స్టార్ట్ చేయదలుచుకున్నావు, ఆ కొటేషన్ రాసుకోండి. ఆ కొటేషన్ రాసుకొని మీరు ఆ కొటేషన్ ని ప్రాక్టీస్ చేయండి. అది ఏ రకమైన కొటేషన్ అయినా, ఒక జాతిని మరొక జాతి, ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక కులాన్ని మరొక కులం, ఒక మతాన్ని మరొక మతం, ఒక దేశాన్ని మరొక దేశం పీడించే సాంఘిక ధర్మం ఇకపై సాగదని నినదిస్తూ ఇవాళ మనం ఈ సమావేశం జరుపుకుంటున్నామని మొదలు పెట్టామనుకో, అందరినీ కనెక్ట్ అయిపోతారు. చాలా ఉన్నాయి మంచి మంచి కొటేషన్స్. జాషువా గారు రాసిన కొటేషన్స్, లేదా శ్రీశ్రీ రాసిన కొటేషన్స్, అద్భుతమైన కొటేషన్స్ ఈ సమాజంలో. మీకు ఇష్టమైన కొటేషన్స్ పట్టుకోండి, ఒక 5-6 కొటేషన్లు పట్టుకోండి. లేదా పద్యాలు, వేమన పద్యాలు చాలా చోట్ల అప్లై చేయగలిగినటువంటి పద్యాలు చాలా ఉన్నాయి. 5-6 పద్యాలను మీరు బైహార్ట్ చేసి పెట్టుకోండి. బైహార్ట్ చేయండి. బైహార్ట్ కూడా బహిరంగంగా చేయండి. వాటి వల్ల ఉపయోగం ఏంటంటే నీ స్వరం ఎక్సలెంట్ గా తయారైంది. ఏది ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలంటే అప్పటికే ఉపయోగపడేటట్టు కూడా కాదు, ఎప్పటికైనా ఉపయోగపడి. మహాప్రస్థానంలో కొన్ని అయితే ఎప్పటికైనా ఉపయోగపడి. ఎప్పుడో మాకు చిన్నప్పుడు పట్టించారు. యముని మహిషపు లోహ గంటలు మొబ్బు చాటున కణేరుమన్నాయి, నరక లోకపు జాగిలమ్మలు గొలుసు తెంచుకు ఉరికిపడ్డాయి, కనక దుర్గా చెండ సింహం ఆవులిస్తూ జూలు పిలిపింది, ఉడమి తల్లికి పురిటి నెప్పులు కొత్త సృష్టిని స్ఫురించాయి. ఉడమి తల్లికి పురిటి నెప్పులు కొత్త సృష్టిని స్ఫురించాయి. ఎన్ని చోట్ల వాడచ్చు దీన్ని, ఎన్ని చోట్ల వాడచ్చు, ఎంతమంది ఉపయోగిస్తారు. నేను సైతం ప్రపంచాగ్నికి సమితినొక్కటి ఆహుతిచ్చాను, దిక్కు మొక్కు లేని జనం ఒక్కొక్కరు అగ్నికణం సింహ కంఠనాదం. ఇట్లా ఇవి ప్రాక్టీస్ చేస్తే, నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే 2 ఉపయోగాలు మిత్రులారా మీకు. ఒకటి, మీ బ్రెయిన్ లో ఇందాక నేను చెప్పినట్లుగా న్యూరాన్స్ యాక్టివైజ్ అవుతుంటాయి. డెడ్ అయినటువంటి న్యూరాన్స్ అన్ని యాక్టివైజ్ అవుతుంటాయి ఇటువంటి పలికిస్తా ఉంటే. అందుకనే చిన్నప్పుడు చాలా స్కూళ్లలో పద్యాలు పలికిస్తా ఉంటారు, వల్లె వేయిస్తా ఉంటారు. సంస్కృత పద్యాలు ఎక్సలెంట్ గా చదువుతా ఉంటారు. మీ పిల్లలకు కూడా స్పష్టంగా పలికించండి, నంబర్ ఆఫ్ టైమ్స్ పలికించండి. అవి పలికిస్తా ఉంటే డెడ్ అయినటువంటి న్యూరాన్స్ ఎలా అవుతూ ఉంటాయి, మెమరీ పవర్ పెరుగుతూ ఉంటుంది. మెమరీ పవర్ ఎక్సలెంట్ గా పెరిగింది నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే కొద్ది. ఒక నెల రోజులు ప్రాక్టీస్ చేయండి మిత్రులు చాలు. రోజు ఒక అరగంట, నిన్న మనం మాట్లాడుకుంటాం, రోజు ఒక గంట సేపు నీకు ఉపయోగపడేది. ఆ గంట నీకున్నటువంటి సమయంలో కుదరట్లేదనుకుంటే ఎర్లీగా లేవండి. ఎర్లీగా నిద్ర లేకుంటాం. ఇవాళ ప్రపంచంలో ఉన్నతమైనటువంటి స్థాయికి గెలిచే వ్యక్తులందరూ కూడా ఎర్లీగా లేచేవాళ్లే. కొంతమంది చెప్తారు, సార్ మాకు నైట్ 12 అయితే 2 అయితే. ఎక్కడో రేర్ గా చిన్న చిన్న కాంబినేషన్స్ తప్ప ఎర్లీగా నిద్ర లేకుంటాం చాలా ఇంపార్టెంట్. అందుకని ప్రారంభం ఎక్సలెంట్ గా, ధైర్యంగా, కాన్ఫిడెంట్ గా వేదిక మీదకి వెళ్ళటం, ఆ నడకలోనే నీకు అర్థమవుతా ఉంటుంది. నీకు తెలిసినంతగా ఎవరికి తెలీదు. మొత్తం ఏం మాట్లాడదలుచుకున్నావో, నీకు 10 నిమిషాలు టైం ఇచ్చారు, ఆ 10 నిమిషాలు ఏం మాట్లాడదలుచుకున్నావో మొత్తం రాసుకొని ప్రాక్టీస్ చేయండి 4 సార్లు. ఎక్సలెంట్ గా ఫైర్ చేయండి. నువ్వు బాగా మాట్లాడావని జనం 2 సార్లు అంటే ఇక నీలో స్పీకర్ స్టార్ట్ అయిపోయినట్లే. ఒక 4-5 వేదికల మీద నువ్వు ఎక్సలెంట్ గా మాట్లాడితే, నేను చూసా ప్రాక్టికల్ గా. ఇవాళ చాలా మంది ఎమ్మెల్యేలను చూసా నేను. స్టార్టింగ్ లో పేపర్ పట్టుకొని ఉడుకుతా ఉన్నటువంటి వ్యక్తులు చూశాను. ఇవాళ మైక్ పట్టుకొని గంటల తరబడి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులను కూడా చూశాను. వివిధ సంఘాలు నడుపుతున్నటువంటి వ్యక్తులు, వివిధ రాజకీయాలు, ఇవాళ టీవీల్లో అద్భుతంగా చర్చలకు వస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ స్టార్టింగ్ లో, ప్రారంభంలో నసిగినటువంటి వాళ్లే, భయపడినటువంటి వాళ్లే. అయితే వీళ్ళందరూ ప్రయత్నం చేసింది ఏంటంటే, ముందు వాళ్ళ లోపల కసి ఉంది, ఒక లక్ష్యం ఉంది. నేను ఇందాక చెప్పిన మానసికమైనటువంటి అంశంలో నుంచి వస్తే ప్రారంభం చాలా ఎక్సలెంట్ గా చేయొచ్చు. ఈ ప్రారంభానికి సంబంధించి నేను కొన్ని సూత్రాలు, అవి ఇంకా నేను కొన్ని కొటేషన్స్ అవి కొన్ని ఉన్నాయి నా దగ్గర, ఇంకా
ఇంకా ఎవరన్నా పర్సనల్ గా అడిగితే వాటికి కూడా నేను ఇస్తాను. ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయడానికి ప్రారంభించండి. ఒక పాట పాడండి, స్టేజ్ మీద స్టార్ట్ కాగానే ఒక పాట పాడండి, ఎక్సలెంట్ గా ఏదైనా ఒక పాట పాడండి, జనం మొత్తం మీకు కనెక్ట్ అయిపోతారు. మీ దగ్గర సింగర్ అయితే మీరు సింగర్ కాకపోయినా పాట నేర్చుకొని పాడినా కూడా జనం కరెక్ట్ అవుతారు. లేదా ఒక పద్యం పలకండి, ఎక్సలెంట్ గా ఆ పద్యానికి అట్రాక్ట్ అయిపోతాడు. కానీ సిన్సియర్ గా ప్రారంభం ఎక్సలెంట్ గా ఉండాలి. తర్వాత మీ వ్యక్తిపరమైనటువంటి అంశాల్లో స్టేజీ ఫియర్, మిత్రులారా, స్టేజీ ఫియర్, మీ స్టేజీ ఫియర్ ని పోగొట్టుకోవటం. స్టేజీ ఫియర్ అంటే ఒక రకమైనటువంటి భయమే, విడియమే. నేను మాట్లాడలేను, నాకు మాట్లాడటం రాదు, నేను మాట్లాడలేనేమో, లేదా నాకంటే పెద్ద మేధావులు ఉన్నారేమో, ఇక్కడ ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, నేను తప్పు మాట్లాడితే ఏమన్నా అనుకుంటారేమో. ఇటువంటి థాట్స్ ఉన్నప్పుడే స్టేజీ ఫియర్ వస్తుంది. నేను తప్పు మాట్లాడితే ఏమన్నా అనుకుంటారేమో, తప్పు మాట్లాడితే పొరపాటు మాట్లాడాను అనుకో ఏమన్నా అనుకుంటారేమో. ఆడియన్స్ మెమరీ 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు మిత్రులారా. మీరు తప్పు మాట్లాడినా పర్వాలేదు, ఎక్సలెంట్ గా మాట్లాడండి, దాన్ని రిపీట్ చేయమాకండి. మళ్ళీ తర్వాత తప్పు అనే అర్థమైన తర్వాత రిపీట్ చేయమాకండి. మైండ్ లో అర్థం అవుతుంటది, ఎస్ నువ్వు తప్పు మాట్లాడేవరా అని చెప్పి మైండ్ లో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నీ కాళ్ళు వణకటం మొదలైంది. దానిలోకి వెళ్ళమాకండి. స్టేజీ ఫియర్ ని నువ్వు ఫేస్ చేస్తే, స్టేజీ ఫియర్ లేకుండా మాట్లాడటం మొదలు పెడితే, ప్రారంభం ఎక్సలెంట్ గా ఉండి నీ దగ్గర స్టేజీ ఫియర్ లేకపోతే ఇంకా ఆ స్టేజీ మీద నీకు తెలియకుండానే న్యూరాన్ లో, నీ సబ్ కాన్షియస్ మైండ్ లో సబ్జెక్ట్ ఉంటది. ఎందుకంటే ప్రిపేర్ అయి ఉంటావు, సబ్జెక్ట్ ఉంటది. నీ దగ్గర స్టేజీ ఫియర్ లేదు, ఎక్సలెంట్ గా ప్రారంభించావు, రిలాక్స్ గా ఉన్నావు. వెంటనే న్యూరాన్ లో ఉన్నటువంటి ఆ సెల్స్ ఏం చేస్తాయంటే, ఎస్ ఇదిగో తీసుకో సుబ్రావ్ గారు, నెక్స్ట్ మాట్లాడు అని చెప్తా ఉంటది. నేనైతే చాలా సార్లు ప్రాక్టీస్, నేను అసలు ప్రిపేర్ కాకుండా వేదిక మీద నిలబడి 2 గంటలు 3 గంటలు మాట్లాడిన సందర్భాలు కూడా ఉంది. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటుంది ఆ సబ్జెక్ట్, అక్కడ పోగానే వేరే సబ్జెక్ట్ ఇస్తారు. ఆ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎక్సలెంట్ గా స్టార్ట్ అయితే, మైండ్ రిలాక్స్ గా ఉంటే, ఈ పిల్లలకి, ఈ వ్యక్తులకి నేను ఎక్సలెంట్ గా మాట్లాడాలి, ఈ సబ్జెక్ట్ ని ఎక్సలెంట్ గా ఇవ్వాలని చెప్పి నేను డిసైడ్ చేసుకుంటే, నా సబ్ కాన్షియస్ మైండ్ లో సబ్జెక్ట్ ఆల్రెడీగా ఉన్న సబ్జెక్ట్ ని ఆ న్యూరాన్స్ బయటికి తీసుకొస్తా ఉంటాయి. సార్ తీసుకోండి, మాట్లాడండి సార్ అని చెప్తాం. నీ దగ్గర స్టేజీ ఫియర్ ఉంటే, భయం ఉంటే, ఫస్ట్ ఏం జరిగిందంటే నీ న్యూరాన్స్ అన్ని బ్లాక్ అయిపోతుంటాయి. మైండ్ బ్లాక్ అవుద్ది అంటారు, అదే అవన్నీ న్యూరాన్స్ అన్ని బ్లాక్ అయిపోతా ఉంటాయి. నువ్వేం మాట్లాడలేవు, మెలకుండా ఉండంటుంటావు. అందుకని బేసిక్ గా ఏంటంటే స్టేజీ ఫియర్ నుంచి బయటపడాలి. స్టేజీ ఫియర్ నుంచి బయటపడటానికి ఏకైక మార్గం ఏంటంటే నీ దగ్గర కాన్ఫిడెన్స్ క్రియేట్ కావడమే. వీళ్ళందరికంటే నేను బాగా మాట్లాడగలను, నేను మాట్లాడాలి, ఈ ధైర్యం ఉండాలి, రిలాక్స్ ఉండాలి. 3 సార్లు గాలి పీల్చి వదిలిపెట్టండి. ఎక్కడన్నా భయం వస్తే గాలి పీలిస్తే ఫ్రీ మైండ్ అయిపోద్ది. లేదా స్టేజ్ ఎక్కేటప్పుడే ఒక రకమైన ఇబ్బందిగా ఉంటే ఒక అర గ్లాస్ మంచినీళ్ళు తాగండి. ఇవన్నీ చిన్న చిన్న టెక్నిక్స్ ఏవి, కానీ పవర్ఫుల్ టెక్నిక్ ఏంటంటే నీ ఇన్నర్ మైండ్ లో ఫిక్స్ కావడమే. మైండ్ కి వ్యక్తికి సంబంధం ఉంది. మిత్రులారా, ఈ దేశంలో కొత్త ట్రైనింగ్ ఇచ్చేటువంటి వాళ్ళలో డైరెక్ట్ గా మైండ్ కి, ఈ బాడీకి ఉన్న రిలేషన్స్ ని కరెక్ట్ గా డ్రైవ్ చేయగలిగినటువంటి మనుషులే లేరు. వ్యక్తిపరమైన విషయాలు చెప్తారు. వ్యక్తిపరమైన విషయాల్లో ఎక్సలెన్సీ రావాలంటే, అక్కడ నీ దగ్గర దమ్ము రావాలంటే నీ మైండ్ పవర్ఫుల్ గా ఉండాల్సిందే. నువ్వు డిసైడ్ కావాల్సిందే, నీకు లక్ష్యం ఉండాల్సిందే, నీకు ఆత్మవిశ్వాసం ఉండాల్సిందే, నీకు నమ్మకం ఉండాల్సిందే, నీ యాటిట్యూడ్ లో క్లారిటీ ఉండాల్సిందే, నీకు కసి ఉండాల్సిందే. మంచి తెలుగులో మాట్లాడాలంటే నీకు దమ్ము ఉండాల్సిందే. నీకు దమ్ము ఉంటేనే నువ్వు చేయగలుగుతావు. ఇది సాధ్యపడింది, నేను సిన్సియర్ గా సాధ్యపడింది. నువ్వు ప్రారంభం ఎక్సలెంట్ గా చేసావు, స్టేజీ ఫియర్ లేదు నీకు, నువ్వు అసలు ఎక్సలెంట్ గా మాట్లాడటం మొదలు పెడతావు. స్టేజీ ఫియర్ ఇప్పటికి కూడా మీకు స్టేజీ ఫియర్ ఉంటే నేను చెప్పినటువంటి మెథడ్ లో నంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేయండి. 3 P'లని అప్లై చేయండి. 3 P'లని అప్లై చేయండి. కరెక్ట్ గా ప్రిపేర్ కండి.
కరెక్ట్ గా ప్రాక్టీస్ చేయండి, కరెక్ట్ గా ప్రజెంటేషన్ చేయండి. వీలైతే నువ్వు అద్భుతమైన స్పీకర్ అయ్యేదాకా ప్రతిసారి మాట్లాడటానికి పోయేటప్పుడు 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి ఇంట్లో. ఎవరి దగ్గర ప్రాక్టీస్ చేయాలి సార్? మీ ఆవిడ దగ్గర ప్రాక్టీస్ చేయండి, మీ పిల్లల దగ్గర ప్రాక్టీస్ చేయండి. ఒక గొప్ప స్పీకర్ చెప్పాడు, మా భార్య పిల్లలు నాకు సహకరించకపోతే మా ఇంట్లో కుక్క ఉంది, కుక్క ముందు నేను అత్యధిక సార్లు ప్రాక్టీస్ చేశాను. నేనైతే ఈ రాష్ట్రంలో ఒక గొప్ప స్పీకర్ గా అయ్యాల, రాష్ట్రంలో ఒక మంచి స్పీకర్ లో నేను కూడా ఒక స్పీకర్ని. నాకు ఇది నేర్పింది ఎవరంటే మా అమ్మే. నా దగ్గర అత్యధిక సార్లు నా ఉపన్యాసం విన్నది ఎవరంటే మా అమ్మే. నేను ఏం మాట్లాడుతుంటే ఆనందంగా వినేది. సాధ్యపడింది మిత్రులారా, ప్రాక్టీస్ చేయండి, స్టేజ్ మీదకి వెళ్ళండి. స్టేజ్ ఫియర్ లేకుండా నిలబడితే, ప్రారంభం ఎక్సలెంట్ గా చేస్తే, నువ్వు మాట్లాడే స్వరం ఎక్సలెంట్ గా వచ్చింది. 3వ పాయింట్ ఏంటంటే సుస్వర వ్యక్తిగా నువ్వు, నిన్న మీకు చెప్పాను, సుస్వరం. నువ్వు ప్రాక్టీస్ చేస్తా కొన్ని నీకు సుస్వరం వస్తుంది. దీనికి మెథడ్స్ ఏమి లేవు, చిన్న చిన్న మెథడ్స్, షార్ట్ కట్ మెథడ్స్ ఏమి ఉండవు మిత్రులారా. సక్సెస్ కి షార్ట్ కట్ మెథడ్సే లేవు. నువ్వు సిన్సియర్ గా ప్రయత్నం చేయాల్సిందే. నేను చూశాను నా పర్సనల్ లైఫ్ లో. నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. నేను చిన్నప్పుడు మా అమ్మతో కలిసి నేను సర్కస్కి వెళ్ళాను. ఆ సర్కస్ లో ఒక పెద్ద ఏనుగు, పక్కనే చిన్న ఏనుగు. ఆ పెద్ద ఏనుగుకేమో చిన్న పురికోసేసి కట్టేసి, ఈ చిన్న ఏనుగుకేమో పెద్ద మోతాళ్ళేసి పెద్ద పెద్ద గొలుసు వేసి కట్టేసి. నేను చిన్నప్పటి నుంచి పెద్ద క్వశ్చన్ దాన్ని మా అమ్మని అడిగాను, అది చిన్న ఏనుగు, పెద్ద పెద్ద గొలుసులు వేశారు, దీనికేమో చిన్నది వేశారు, ఇది ఒక్కసారి ఇట్లా అంటే మొత్తం తెంపుకొని మొత్తం పుల్ల చేసేసి. మా అమ్మ ఎంత పాజిటివ్ గా ఉంటదంటే, నేను ఏం అడిగితే దానికి సమాధానం లేదు, ఇసుక్కునేటువంటి లైఫ్ నేను చూడలేదు మా అమ్మ. మా అమ్మ వెంటనే మావటి వాడిని పిలిచి, మా అబ్బాయి ఒక ప్రశ్న వేస్తున్నాడు. మా అమ్మకు తెలియదు, మా అబ్బాయి ఒక ప్రశ్న వేస్తున్నాడు చెప్పోయా అంటే, ఆ మావటి వాడు చెప్పాడు నాకు చెప్తున్నాను. నేను 8వ తరగతిలో 7వ తరగతి. ఆ మావటి వాడు చెప్పింది ఏంటంటే, ఈ పెద్ద ఏనుగును కూడా ఈ చిన్న ఏనుగు వయసు అప్పుడు తీసుకొచ్చాం, దాన్ని కూడా పెద్ద పెద్ద గొలుసులు వేసి కట్టేశాం. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి ఈ పెద్ద ఏనుగు చిన్నగా డిసైడ్ చేసుకొని ఇక నేను తెంపుకోలేనని డిసైడ్ అయిపోయింది. నీ సబ్ కాన్షియస్ మైండ్ కూడా అటువంటిదే. ఇప్పటికే నీలో ఆ నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి. ఆ నెగిటివ్ ఫీలింగ్స్ ని పాజిటివ్ ఫీలింగ్స్ గా మార్చాలంటే వాటిని నువ్వు మొత్తం తెంచుకొని రావాలి. అది జంతువు కాబట్టి తెచ్చుకోలేకపోయింది. మీకు తెలుసు లేదో, రీసెంట్ గా చైనాలో సర్కస్ కంపెనీల్లో మిగతా కాలిపోతే అన్ని జంతువులు అందరూ పారిపోయారు, కానీ ఏనుగులు 5-6 ఏనుగులు చచ్చిపోయినాయి. చిన్న పురికొసలు ఉన్నటువంటి ఏనుగులు చచ్చిపోయి, ఎందుకంటే మేము తెంపుకోలేమని డిసైడ్ అయిపోయింది. నువ్వు మనిషివి కాబట్టి నీ మైండ్ ని మార్చుకోవడానికి అవసరం ఉంది, అవకాశం ఉంది. నీ మైండ్, ఇన్నర్ మైండ్ ని మార్చుకొని నేను గొప్పగా మాట్లాడగలను, నా స్వరం ఎక్సలెంట్ గా తీసుకురాగలనని చెప్పి నువ్వు డిసైడ్ చేసుకుంటే, నీ స్వర స్థాయి పెరిగితే, నీ స్వరం సుస్వరంగా మారితే, నువ్వు ధైర్యంగా మాట్లాడితే నువ్వు ఎక్సలెంట్ స్పీకర్ గా ఉంటావు. 4వ పాయింట్ ఏంటంటే స్వరస్థాయి. మాట్లాడేటప్పుడు అప్ అండ్ డౌన్స్. నేను ఇందాక మీకు చెప్పింది, మీకు 2 రోజుల నుంచి ఎట్టబడుతుంది భారత రాజ్యాంగ పీఠికని, ప్రతిజ్ఞని పలకమని. స్వరస్థాయి ఎక్కడ పెంచాలో ఎక్కడ తగ్గించాలో మీకు అర్థం కావాలి. అది స్వరస్థాయి అంటే. దీనికి అంటే లోతైనటువంటి అంశం ఏంటి, నువ్వు ఎక్కడ పెరిగిద్దో అక్కడ తగ్గడం ఇది నేర్చుకోవాలి. స్పష్టమైనటువంటి భాషతో మాట్లాడాలి, అక్షరాల్లో దోషం లేకుండా మాట్లాడాలి, పదాల మధ్య కూడికని ఒక పదానికి లింక్ లేకుండా మాట్లాడాలి. ఇది నువ్వు మాట్లాడే కొన్ని నీ మెటీరియల్లో చాలా పదాలు అట్లా గందరగోళం అయ్యేటువంటి పదాలు కొన్ని ఇచ్చారు మీకు. అవి మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. కొన్ని ఒక 15-20 పదాలు కనుక ఇచ్చాను మీకు మెటీరియల్లో, స్పష్టత, అక్షర దోషాలు ఉన్నటువంటి పదాలు, అట్లానే వాక్య దోషాలు ఉన్నటువంటి పదాలు ఇచ్చారు. వాటిని 1-2 సార్లు మీరు ఆ మెటీరియల్లో ఉన్నటువంటి ఆ దోషాలు, ఆ పదాలని కనుక పలికితే, ఒక 10-15 పదాలు కనుక దోషాలు లేకుండా, 10-15 వాక్యాలు కనుక దోషాలు లేకుండా మీరు పలకటం అలవాటు చేసుకుంటే, చాలా పదాలు వాటికి లింకే ఉంటాయి. మొత్తం తెలుగు భాష మీకు స్పష్టంగా రావాలంటే, మొత్తం తెలుగు భాషలో ఒక 40-50 రకాల సెంటెన్స్ ఉంటాయి మిత్రులు. 40-50 రకాల స్ట్రక్చర్లు ఉంటాయి. ఏ భాషకైనా అంతే, 40-50 రకాల స్ట్రక్చర్లు ఉంటాయి.
ఆ స్ట్రక్చర్స్ ని స్పష్టంగా పలకగలిగితే, ఆ స్ట్రక్చర్స్ ని ఎక్కడ పై స్థాయిలో పలకాలి, ఎక్కడ లో స్థాయిలో పలకాలో మీకు అర్థమైతే, ఆ పలకటం వస్తే దాన్ని ప్రాక్టీస్ చేస్తాం. 3 Pల సూత్రం ఏంటి మిత్రులా? ఆ స్ట్రక్చర్స్ ని తీసుకోవటం, ప్రిపేర్ కావటం, ప్రాక్టీస్ చేయటం, ప్రజెంట్ చేయటం. చాలా మంది ప్రిపేర్ అవుతారు, చాలా మంది మేధావులు స్కూళ్లలో, కాలేజీల్లో 90% 95% ఉన్నటువంటి వ్యక్తులు కూడా సబ్జెక్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, బాగా ప్రిపేర్ అవుతారు, ప్రాక్టీస్ చేస్తారు, ప్రెజెంటేషన్ చేయండి. ప్రెజెంటేషన్ చేయనోడు కూడా గెలవలేడు మిత్రులారా. నేను కొన్ని వందల ఉదాహరణలు చెప్తా. బాగా తెలివిగలోళ్ళు తెలివి తక్కువ వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు. తెలివిగలోళ్ళు అంటే సబ్జెక్ట్ ఇచ్చే తెలివిగలోళ్ళు. ఈ ప్రెజెంటేషన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. మూడోది ప్రాక్టీస్ చేసి ప్రెజెంటేషన్ చేయటం, ఇది చాలా ఇంపార్టెంట్. వీటిలోనే ఆ స్పష్టత, స్ఫుటత్వం కూడా మీకు క్లియర్గా వస్తుంది. అక్షర దోషాలు లేకుండా మాట్లాడాలి. అక్షర దోషాలు ఒక పదంలో అక్షర దోషాలు ఉన్నటువంటి పదాలు ఒక 15-20 ఇచ్చారు మీ మెటీరియల్. వాక్య దోషాలు, 2 వాక్యాలు కలగ ఒకే వాక్యాన్ని 2 రకాలుగా పడుతుంది. మనకు చాలా కాలం నుంచి చెప్పేది, రామునితో కపివర్ణుడిట్లనియే, రామునితో కపివర్ణుడిట్లనియే, రామునితో కపివర్ణుడిట్లనియే అంటే ఆ కాన్ని చేతులు పెట్టాడంటే రామునితో కపివర్ణుడిట్లని అని చెప్పని వచ్చేస్తుంది. ఇటువంటి పదాలు 15-20 ఇచ్చారు. వాటిని ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైంది, ఎక్కడెక్కడ మనం కరెక్ట్ గా పలకాలో మీకు అర్థమైంది. అట్లా పలకటానికి ఒక ప్రయత్నం చేయండి. చాలా తేలిక, పట్టుకోవటం కూడా చాలా తేలిక. ఆ పద్ధతుల్లో ప్రిపేర్ గా అయితే. అట్లాగే వ్యక్తిపరమైనటువంటి అంశాల్లో చాలా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా నువ్వు మాట్లాడేటప్పుడు మధ్యమ వేగ భాషతోనే ఉండాలి. మధ్యమ వేగ భాష, స్పీడ్ గా ఉండకూడదు. చాలా మంది స్పీడ్ గా మాట్లాడతారు, గలగలగల మాట్లాడతారు, భాష అర్థం కాదు. కొంతమంది మరీ నిదానంగా మాట్లాడతారు. నేను ఈరోజు ఇంత గ్యాప్ ఇస్తే కూడా కనెక్ట్ కాదు, స్పీడ్ గా మాట్లాడినా కూడా కనెక్ట్ కాదు. ఈ 2 ఉండకూడదు. మధ్యమ వేగ భాష, దీనికి ఇంకా ఎక్స్ప్లెనేషన్ కూడా ఏం లేదు, పట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం మధ్యమ వేగ భాష. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నీ హావభావం, నీ మనోభావం, నీ ఎమోషనల్స్ సందర్భోచితంగా ఉండాలి. సందర్భోచితమైనటువంటి మనోభావం ఉండాలి, చాలా ఇంపార్టెంట్. సందర్భోచితమైనటువంటి, నేను మీకు చెప్పాను, నేను మొత్తం ఉపన్యాసాలు 4 రకాలు. మొత్తం ఉపన్యాసాలు 4 రకాలు. సరదా ఉపన్యాసాలు, సమాచార ఉపన్యాసాలు, నచ్చజెప్పే ఉపన్యాసాలు, రెచ్చగొట్టే ఉపన్యాసాలు. ఈ 4 రకాల ఉపన్యాసాల్లో ఏదో ఒక రకమైన ఉపన్యాసానికి వెళ్ళబోతుంది. అది సరదా ఉపన్యాసమా, సమాచార ఉపన్యాసం. నువ్వు టీచర్వా, సమాచారం. ఆ సమాచారం ఇవ్వటం కూడా నువ్వు ఎక్సలెంట్ గా, ఇందాక నేను చెప్పినటువంటి బాడీ లాంగ్వేజ్, నేను చెప్పినటువంటి మైండ్ ప్రెజెంట్ తో, పవర్ఫుల్ మైండ్ తో, పవర్ఫుల్ థాట్స్ తో నువ్వు సమాచారాన్ని క్లాస్ రూమ్ లో ఇస్తే ఆ క్లాస్ రూమ్ లో అద్భుతమైనటువంటి పిల్లలు తయారవుతారు. ఇవాళ టీచర్ తరగతి గది మొత్తం ఒక సమాజం యొక్క గొప్పతనం మొత్తం, ఒక సమాజం యొక్క అభివృద్ధి మొత్తం తరగతి గదిలోనే ఉందని చెప్తారు. ఆ తరగతి గదికి హీరో ఎవరంటే టీచరే. ఆ టీచర్ అద్భుతమైనటువంటి స్పీకర్ గా, లేదా ఒక లాయరు స్పష్టంగా తన కోర్టులో తను చెప్పదలుచుకుంది స్పష్టంగా చెప్పగలిగితే, పెద్ద పెద్ద సబ్జెక్ట్ ఉన్న లాయర్లను చూశాను, కరెక్ట్ గా ప్రజెంట్ చేయలేదు. చక్కని భాషతో, సంభాషణతో ఇతరుల దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్సలెంట్ గా ప్రజెంట్ చేసి గొప్ప లాయర్లు అయినటువంటి వ్యక్తులు కూడా చూస్తారు. డాక్టర్లు, మెడిసిన్ MBBS లో కాలేజీ టాపర్స్, ఎయిమ్స్ లో చదివినటువంటి వాళ్ళు, జిప్మర్ లో చదివినటువంటి వాళ్ళు, గొప్ప గొప్ప మెడికల్ కాలేజ్ చదివినటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర ఇంజక్షన్ కూడా చేయించుకోవడానికి మనుషులు రావడం చూశాను. కారణం ఏంటంటే ఆ నమ్మకాన్ని కలిగించలేకపోవటం, ఆ భాష లేకపోవటం, ఆ పేషెంట్ తో కరెక్ట్ గా ఎట్లా మాట్లాడాలో ఆ డాక్టర్కి తెలిస్తే, ఆ పేషెంట్ ని నమ్మించగలిగితే, ఆ నమ్మించగలగాలంటే నీ దగ్గర కాన్ఫిడెన్స్ ఉండాలి, సబ్జెక్ట్ తో పాటు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఈ హావభావాలు స్పష్టంగా ఉండాలి.
అది ఎవరి దగ్గర ఎక్కడైతే ఏ ఉపన్యాసంలో అయితే ఆ ఉపన్యాసానికి సంబంధించిన హావభావాలు, అది సమాచార ఉపన్యాసమా, అది సరదా ఉపన్యాసమైనా కూడా, అది సరదా ఉపన్యాసంలో కూడా చక్కగా ఫైర్ అయ్యేది ఆ స్పష్టత ఉన్నటువంటి వాయిస్ ఉన్నటువంటి వాళ్ళే, ఆ క్లారిటీ ఉన్నటువంటి వాళ్ళే. అందుకని మిత్రులారా, ఈ ఉపన్యాసాలు 4 రకాలు మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోండి. సరదా ఉపన్యాసాలు, సమాచార ఉపన్యాసాలు, నచ్చజెప్పే ఉపన్యాసాలు, రెచ్చగొట్టే ఉపన్యాసాలు. రెచ్చగొట్టే ఉపన్యాసాల్లో నీ దగ్గర ఇంకా దమ్ము ఉండాలి, క్లారిటీ ఉండాలి, జనాన్ని కదిలించాలి, నువ్వు జనాల్ని సన్నద్ధం చేయాలి, ఆ సమస్య మీద జనాన్ని సన్నద్ధం చేసి పోరాటానికి నిలబెట్టాలి. కరెక్ట్ గా రెచ్చగొట్టగలగాలంటే నీ దగ్గర స్పష్టమైనటువంటి సబ్జెక్ట్ ఉండాలి, నీ మైండ్ లో పవర్ఫుల్ థాట్స్ ఉండాలి, నీ మీద నీకు బిలీఫ్ ఉండాల్సిందే. నువ్వు ఏ అంశానికి తీసుకున్నా లింక్ అక్కడి నుంచే వస్తుంది. ఇది పట్టుకోండి. అత్యంత తేలిక వ్యక్తిపరమైన విషయాలు మొత్తం కూడా ఊత పదాలు మాట్లాడకూడదు అనుకున్నావు. నువ్వు డిసైడ్ చేసుకొని 4-5 మీటింగుల్లో వస్తున్నటువంటి ఊత పదాలను నువ్వు గనక కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ఏం వస్తున్నాయని నీకు అర్థమైతే నీకే అర్థం అవుతుంటాయి. లేదా మిత్రులను అడిగితే నేను ఏ పదం ఎక్కువ సార్లు మాట్లాడానని చెప్పి మిత్రులను కరెక్ట్ గా ఐడెంటిఫై చేసుకుని ఆ పదం రాకూడదని డిసైడ్ చేసుకొని జాగ్రత్తగా నువ్వు డ్రైవ్ చేస్తే ఆ ఊత పదాలు లేకుండా మాట్లాడుకుంటావు. అయితే దృష్టికోణం వేదిక మీదకి ఎక్కావు, జనం మొత్తాన్ని చూడమని చెప్తా ఉన్నా నేను. ఒక సింగిల్ పర్సన్ చూడటం కాదు, జనం మొత్తం, ఆడియన్స్ మొత్తాన్ని పరిశీలించండి. కనెక్ట్ కావాలి ఆడియన్స్ నీ మైండ్ కి, నీ వాయిస్ కి కనెక్ట్ కావాలి. నువ్వు స్పష్టంగా అందరినీ చూడగలిగితే, నువ్వు చూసేటువంటి చూపులోనే క్లారిటీ ఉంటే, కాన్ఫిడెన్స్ ఉంటే, నువ్వు చూసే చూపులో ఆనందం ఉంటే, నువ్వు చూసే చూపులో క్లారిటీ ఉంటే, కాన్ఫిడెన్స్ ఉంటే, నీ ఫేస్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కనపడితే ఆడియన్స్ ఎవ్వరు ఒక్కళ్ళు కూడా పక్కకోరు. ఎన్ని వేల మంది ఉన్నా మిత్రున్నా, నేను చూసే ప్రత్యక్షం 10,000 మంది కూర్చున్నటువంటి సభలో కూడా 2 గంటలు మాట్లాడినా కూడా కదలకుండా మాట్లాడించేటువంటి సంఘటనలు ఇది సాధ్యపడింది. ప్రాక్టికల్ గా అప్లై చేసినటువంటి సూత్రాలు అద్భుతంగా దృష్టిని కేటాయించాలి. ఇక్కడ ఊత పదాలు మాట్లాడు, ఇక్కడ నీ బాడీ లాంగ్వేజ్ ఎక్సలెంట్ గా నువ్వు, నీ దగ్గర ధైర్యం ఉంటే, నీ దగ్గర కాన్ఫిడెన్స్ ఉంటే, నీ శరీరం కూడా సగం భాష చెప్తా ఉంటుంది. నీ శరీరం, నీ చేతులు ఊపే పద్ధతి, నీ బాడీ ఫ్రీగా మూవ్ అవుతా ఉందంటే, నీ బాడీ ఫ్రీగా మూవ్ కావట్లేదంటే నీ బ్రెయిన్ లో ఉన్నటువంటి న్యూరాన్స్ డెడ్ అవుతున్నాయని అర్థం, అవి కనెక్ట్ కావట్లేదని అర్థం. అవి ఎప్పుడు కనెక్ట్ అవుతాయి అంటే నీ మైండ్ లో రిలాక్స్ ఉండాలి, నీ సబ్జెక్ట్ మీద నీకు పట్టు ఉండాలి, నీ దగ్గర కాన్ఫిడెన్స్ ఉండాలి. నీ దగ్గర కాన్ఫిడెన్స్ ఉండి రిలాక్స్ ఉంటే, స్పష్టత ఉంటే, నీకు తెలియకుండానే నీ బాడీ మొత్తం శరీరంలో పార్ట్లన్నీ ఊగుతూ ఉంటాయి. లేకపోతే ఫిక్స్ అయిపోయి ఉంటది. నీ బాడీ ఫిక్స్ గా కదలకుండా అట్లానే ఒక శవంలాగా నిలబడిందంటే నీ దగ్గర ఎక్కడో డెడ్ గా పోతున్నావు అని అర్థం పెడుతున్నా. దాన్ని వెంటనే కదిలించుకోండి. నీకు తెలియకుండానే కాసేపు ఫ్రీ అయిపోండి, తప్పేం లేదు. ఆడియన్స్ పట్టుకోరు. నీ దగ్గర పవర్ఫుల్ అయినటువంటి థాట్స్ ఉంటే, నీ భాషలో స్పష్టత ఉంటే, నీకు ఎక్కడైనా చిన్న పొరపాటు ఉన్నా కూడా ఆడియన్స్ పట్టించుకోరు మిత్రులారా. ఆడియన్స్ మెమరీ, మళ్ళీ చెప్తాను, ఆడియన్స్ మెమరీ చాలా తక్కువ ఉంటుంది. అందుకని సిన్సియర్ గా అదొక ప్రయత్నం చేయండి. ఇది వ్యక్తిగత పని. చివరికి ఆ ముగింపు వ్యక్తిగతంగా ముగించాల్సిందే. ముగింపు నువ్వు ఎక్సలెంట్ గా ముగించాలి. ముగింపులో ఒక చిన్న సూత్రం, మేము చెప్పేటువంటి అద్భుతమైన సూత్రం ఏంటంటే, నీ ముగింపులో నువ్వు క్లియర్ గా, నీ ముగింపులో నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఒక 5 నిమిషాల ముందు ముగించబోతున్నప్పుడు, ఒక 5 నిమిషాల ముందు ఒక వార్నింగ్ లాగా చెప్పండి, నేను ఇప్పుడు ఇంకొక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ముగించబోతున్నాను. చాలా మందికి ఉండే జబ్బు ఏంటంటే, నేను ముగించబోతున్నానంటాడు, గంటల తరబడి మాట్లాడుతూనే ఉంటాడు. నేను ఇప్పుడు కరెక్ట్ గా నాకు ఇచ్చిన టైము, బుద్ధా ఫౌండేషన్ వాళ్ళు ఈ రోజు నాకు ఇచ్చిన టైము 8:30కు ముగించమన్నారు. ఇప్పుడు 8:35 అయింది. ఇంకొక 10 నిమిషాల్లో నేను ముగించబోతున్నాను అనేటువంటిది ఒక స్పష్టత. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల ముందు నేను ముగించబోతున్నాను, ఈ రోజు సబ్జెక్ట్ నేను ముగించబోతున్నాను అనేటువంటి వార్నింగ్ లాగా ఇస్తే వాళ్ళు కూడా రిలాక్స్ గానే ఉంటారు. అప్పుడు నీకు కనెక్ట్ అవుతారు. 2, నువ్వు ముగించిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ అడగండి, వాళ్ళ దగ్గర నుంచి క్వశ్చన్స్ అడగండి. చాలా మందికి భయం ఏంటంటే,
క్వశ్చన్లు అడిగితే ఈ సబ్జెక్ట్ ప్రిపేర్ అయిపోతాడు. క్వశ్చన్లు అడిగితే ఆ క్వశ్చన్లు ఆ సమాధానాలు నేను చెప్పలేనేమోనని ఒక భయం ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు మిత్రుడా. నువ్వు చెప్పకపోతే, తెలియకపోతే అబద్ధం చెప్పకూడదు. తెలియంది కొంచెం చిన్నగా దాటేసి ఈసారి మాట్లాడుకుందామని దాటేసి అట్లా నిజాయితీగా ఒప్పుకొని మళ్ళీ ఈసారి మాట్లాడుకుందాం అని చెప్పి దాటేయడానికి ప్రయత్నం చేయండి. తెలిసిన దాన్ని ఇంకా చెప్పడానికి ప్రయత్నం చేయండి. అయిపోయిన తర్వాత జనాల్ని ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ అడిగి ఆడియన్స్ చేత మాట్లాడించడానికి ప్రయత్నం చేయండి. ముగింపులో మంచి ఇందాక ప్రారంభంలో ఎట్లా మాట్లాడావో అట్లానే ముగింపులో కూడా ఒక పద్యంతోనో ఒక కొటేషన్ తోనో లేదా ప్రారంభించినటువంటి పద్ధతుల్లో ఏం ప్రారంభించావో, నీకు ఇచ్చిన టాపిక్ 74 సంవత్సరాల భారతదేశంలో ఇప్పటికీ భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే ఉంది. కారణం ఏంటంటే నీకు టాపిక్ ఇస్తే ప్రారంభం అది చేస్తే భారతదేశం సంపన్న దేశం, వనరులున్న దేశం, ఈ దేశంలో మేధావులు ఉన్నారు, అయినా ఇప్పటికీ భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది అని చెప్పి నువ్వు స్టార్ట్ చేసినోడివి. ఈ చివరికి కూడా ఈ సమస్యల వల్ల, ఈ కారణాల వల్ల ఇది సంపన్న దేశంగా ముందుకు నెంబర్ 1 దేశంలోకి, ప్రపంచంలో అత్యున్నతమైన దేశంలోకి పోలేకపోయింది, ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే ఉందని చెప్పి ఏది ప్రారంభిస్తావో దాని ఎండింగ్ తో సమాధానం చెబుతూ ముగించడానికి ప్రయత్నం చేయండి. ప్రారంభానికి ముగింపుకి లింక్ ఉండాలి. అప్పుడే జనం నీకు, ఆడియన్స్ నీకు ఈజీగా ఉంటారు, కనెక్ట్ అవుతారు. ముగింపులో నెగిటివ్ వర్డ్స్ వాడకూడదు, ప్రారంభంలో నెగిటివ్ వర్డ్స్ వాడకూడదు. నిన్న కూడా చెప్పాను, ప్రారంభంలో నెగిటివ్ వర్డ్స్ వాడకూడదు. నేను మీతో మాట్లాడగలిగే స్థాయివాడిని కాదు, అయినా మాట్లాడుతున్నానని ప్రారంభిస్తే, స్థాయివాడు కాదని నువ్వే అనౌన్స్ చేసుకుంటే ఆడియన్స్ నీది వినరు. మాట్లాడి గంట సేపు మాట్లాడి ఇప్పటిదాకా నిన్ను ఇసిగిచ్చాను, బోరు కొట్టించాను, అయినా ఆగారు, మీ అందరికి నమస్కారం పెడతానని నువ్వే బోరు కొట్టించానని చెప్పి అనౌన్స్ చేసుకోకూడదు. నీకు నీవే అనౌన్స్ చేసుకోకూడదు. ఈ 2 సూత్రాలు పాటించండి. ప్రారంభం ముగింపు కరెక్ట్ గా జాగ్రత్తగా ఉండి, మధ్యలో కంటెంట్ కరెక్ట్ గా ఉంటే, మధ్యలో నేను చెప్పినటువంటి నియమాలని నువ్వు కరెక్ట్ గా పాటిస్తే, నీ దగ్గర కాన్ఫిడెన్స్ ఉంటే చాలా తేలిగ్గా ఉంటుంది. లాస్ట్ ఏంటంటే విషయపరమైన అంశాల్లో చాలా క్లియర్ గా 5 రకాలైన అంశాలు, చాలా అవసరమైనటువంటి విషయపరమైనటువంటి వాటిల్లోనే విషయపరం దగ్గర క్లారిటీ ఉంటేనే మొదటి 2 కూడా ఫస్ట్ మైండ్ పరంగా కాన్ఫిడెన్స్ పెరిగిద్ది. అట్లాగే వ్యక్తిపరంగా నువ్వు పాటించేటప్పుడు కూడా క్లారిటీకి వస్తావు. విషయపరమైన అంశంలో నెంబర్ 1 ఏంటంటే ప్రకరణ భంగం, నువ్వు డైవర్ట్ కాకూడదు, సబ్జెక్ట్ డైవర్ట్ కాకూడదు. దీనిలో ఇంకా లోతైన అంశం, సబ్జెక్ట్ డైవర్ట్ కాకూడదు. నీకు ఏ సబ్జెక్ట్ ఇచ్చారో ఆ సబ్జెక్టే మాట్లాడాలి. నీకు తెలియకపోతే తక్కువ టైమే మాట్లాడు, సబ్జెక్ట్ మాత్రం డైవర్ట్ కాకూడదు. రెండోది ఏంటంటే టైం మెయింటైన్ చేయాలి, సమయ పాలన, సమయ స్పృహ ఉండాలి. నీకు సమయాన్ని నువ్వు పాటించకుండా, నీకు 10 నిమిషాలు ఇస్తే, నీకు గంటంపావు ఇస్తే, గంటన్నర ఇస్తే, నువ్వు 3 గంటలు మాట్లాడితే, గంటన్నర ఇస్తే, నువ్వు పావు గంటే మాట్లాడి నీ వల్ల కాకపోతే నువ్వు సమయాన్ని పాటించినట్టు. తక్కువ మాట్లాడినా ఎక్కువ మాట్లాడినా నువ్వు సమయాన్ని పాటించినట్లు లెక్కే. ఆ సమయ పాలన కరెక్ట్ గా ఉండాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే సభని రంజింపజేయాలి. సభని రంజింపజేయటం ప్రధానమైన ఉద్దేశం. ఒక పబ్లిక్ స్పీకర్ యొక్క ప్రధానమైన ఉద్దేశం సభని రంజింపజేయటమే, సభలో ఉన్న ఆడియన్స్ కనెక్ట్ కావటమే. సభని రంజింపజేయడానికి కావాల్సినటువంటి మెథడ్స్ అన్ని నువ్వు పట్టుకో. మధ్య మధ్యలో కొటేషన్స్, మధ్య మధ్యలో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మధ్య మధ్యలో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, లైవ్ ఎగ్జాంపుల్స్ నువ్వు పార్టిసిపేట్ చేసి నీ వ్యక్తిగతంగా అనుభవంలో నీకు ఉన్నటువంటివి పాటించడానికి ప్రయత్నం చేయి. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో స్టార్ట్ చేయి, అద్భుతంగా కనెక్ట్ అవుతారు. కొన్ని వందల ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి, నీ దగ్గర ఉంటే రాసుకో, బయటికి తీ. ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అప్లై చేయి. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో స్టార్ట్, మధ్య మధ్యలో చేస్తే సభని నువ్వు అద్భుతంగా రంజింపజేయగలుగుతావు. లేదా మధ్య మధ్యలో కొటేషన్స్, మధ్య మధ్యలో కరెక్ట్ అయినటువంటి ఫిగర్స్, భారతదేశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కరెక్ట్ అయినటువంటి స్టాటిక్స్ నీ దగ్గర ఉంటే ఆ స్టాటిక్స్ కరెక్ట్ గా అప్లై చేయాలి. మిస్ఫైర్ చేయకూడదు. తప్పు చెప్తే ఆ స్టాటిక్స్ చెప్పదలుచుకున్నప్పుడు, ఆ అంకెలు ఏమైనా చెప్పదలుచుకున్నప్పుడు కరెక్ట్ అయినటువంటి అంకెలు ఉంటేనే చెప్పాలి.
కరెక్ట్ అయినటువంటి అంకెలు నీ దగ్గర లేవు, చెప్పు మాకు. దాదాపు అను, సుమారు అను, తప్పు కూడా ఏం లేదు. కరెక్ట్ అయిన అంకెలు ఉండి చెప్తే నువ్వు చాలా తెలియగల కింద లెక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకో, సమాచారాన్ని గ్యాదర్ చేసుకో. భాష మీద పట్టు ఉండాలి మిత్రులారా. భాష మీద పట్టు చాలా ఇంపార్టెంట్, అన్నిటికంటే ఇంపార్టెంట్ భాష మీద పట్టు. నేను ఇందాక ఒక ప్రాక్టీస్ నిన్న కూడా చెప్పాను, ప్రాక్టీసే భాష మీద పట్టు అంటే ప్రాక్టీస్. పేపర్ ఉంది, పొద్దున్నే పేపర్ తీసుకున్నారు, ఒక అరగంట సేపు ఆ పేపర్ని పైకి చదవండి పెద్దగా. నీ భాష మీద పట్టు వస్తుంది. నీకు భాష మీద పట్టు రావాలంటే నువ్వు చదవటం ప్రాక్టీస్ చేయాల్సిందే. అది ప్రాక్టీస్ మొదలుపెట్టు, లేదా మాట్లాడటం మొదలుపెట్టు, లేదా ఒక కొటేషన్ తీసుకొని ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టు. భాష మీద పట్టు అప్పుడే వస్తుంది. భాషకు సంబంధించిన ఇబ్బందుల్లో బయటపడాలంటే, ఆ పట్టు రావాలంటే దానికి ప్రాక్టీస్ చేయాల్సిందే. చదువు, నెంబర్ ఆఫ్ పుస్తకాలు చదువు. ఎందుకంటే ఇంపార్టెంట్ ఏంటంటే లాస్ట్ది విషయ పరిజ్ఞానం ఉండాలి. సబ్జెక్ట్ దగ్గర దమ్ము ఉండాలి, నేర్చుకోవాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ నేర్చుకునేటం ఎప్పుడు వస్తుందంటే నువ్వు సబ్జెక్ట్ చదువుతా ఉంటే వచ్చింది ఎక్కువ. నంబర్ ఆఫ్ బుక్స్ చదవాలి. నేను నిన్న కూడా చెప్పాను మీకు చిన్న చిన్న అలవాటు. ఇవాళ కూడా మీకు అదే టాపిక్ ఇస్తున్నాను. నీ లక్ష్యం ఏంటి? చిన్న చిన్న అలవాట్లు మార్చు. మేము ప్రయత్నం చేసాం చాలా స్కూళ్ళల్లో. పిల్లలకి, హై స్కూల్ పిల్లలకి చిన్న చిన్న ప్రయోగాలు, లేదా కాలేజీ పిల్లలకు ఒక ప్రయోగాలు చేసాం. ఒక 30 రోజులు ఒక 5-6 రకాలైన అలవాట్లు. ఈ అలవాట్లు మీకు అవసరం కాబట్టి ఈ అలవాట్లు మీరు మార్చుకొని 30 రోజులు 35 రోజులు ప్రాక్టీస్ చేయండి. ఒక దీక్షలాగా, పరివర్తన దీక్షలాగా. ఆ పరివర్తన దీక్షని ప్లడ్జ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అనే పేరుతో కొన్ని స్కూళ్లలో ప్రయోగాలు చేశాం. అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. అలవాట్లు మార్చుకుంటే, నీ అలవాట్లు మార్చుకుంటే నీ బిహేవియర్ మారిపోయింది. నీ అలవాట్లు మార్చుకుంటే నీ నమ్మకాలు మారిపోతాయి. నీ అలవాట్లు మార్చుకుంటే నీ యాటిట్యూడ్ మారి, నీ లక్ష్యం ఏదైనా కూడా నువ్వు ఉన్నతమైన స్థాయికి. ఆ సబ్జెక్ట్ ని పట్టుకోండి. విషయ పరిజ్ఞానం, విషయానికి సంబంధించి ఈ 5 రకాలైనటువంటి అంశం. ప్రకరణ భంగం అంటే సబ్జెక్ట్ డీవియేట్ కాకుండా ఉండాలి. అట్లాగే టైం కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి. సభని రంజింపు చేయాలి. అట్లాగే భాష మీద పట్టుండాలి. విషయ పరిజ్ఞానం ఉండాలి. విషయ పరిజ్ఞానం అంటే నెంబర్ ఆఫ్ బుక్స్ చదవాలి, నెంబర్ ఆఫ్ టీవీస్లోకి వెళ్ళాలి. స్పష్టంగా నువ్వు ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ 3 రకాలైనటువంటి అంశాలు ఈ రోజు నేను కొంచెం లోతుగా మైండ్ కి సంబంధించినటువంటి అంశంలో మీరు సిన్సియర్ గా ఈ రోజు మీకు ఇచ్చేటువంటి అసైన్మెంట్ లో లక్ష్యమే మళ్ళీ నేను ఇస్తా ఉన్న అసైన్మెంట్ అయితే, కానీ ఒక పర్సనల్ అసైన్మెంట్ ఏంటంటే 10 రకాల అఫర్మేషన్స్ రాసుకొని, మీరు 10 రకాల పాజిటివ్ థాట్స్ రాసుకొని ఈ 4 రోజులు ఆ థాట్స్ ని నంబర్ ఆఫ్ టైమ్స్ పలకండి. ఖాళీ దొరికినప్పుడల్లా పలకండి, నిద్రపోతున్నప్పుడు పలకండి, స్నానం చేసినప్పుడు పలకండి. మీరు ఎక్కడ కూర్చున్నా ఈ పలకడానికి ప్రయత్నం చేయండి. 10 రకాల థాట్స్ ని, 10 రకాల ఎఫర్మేషన్స్ రాసుకోండి. పవర్ఫుల్ థాట్ ఏంటంటే, ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్న థాట్ ఏంటంటే, ఎస్ ఐ కెన్, ఎస్ ఐ కెన్, ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ విల్ అచీవ్ ఎనీథింగ్. ఇవన్నీ పవర్ఫుల్ థాట్స్. ఐ లవ్ మై సెల్ఫ్, ఐఎమ్ ఏ పవర్ఫుల్ మ్యాన్, ఐ విల్ బి ఏ గ్రేట్ స్పీకర్. నేను గొప్ప స్పీకర్ని కాగలను. నాకున్నటువంటి శక్తిని నేను అద్భుతంగా ఉపయోగించుకుంటాను. నాకు అనంతమైన శక్తి ఉంది. నా శక్తిని నేను అద్భుతంగా ఉపయోగించుకుంటాను. నేను గొప్ప స్పీకర్ని కాగలుగుతాను. నేను గొప్ప స్పీకర్ని అవుతాను. ఎస్ ఐ కెన్, ఐ కెన్ డూ ఎనీథింగ్. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై పేరెంట్స్, ఐ లవ్ మై ఫ్యామిలీ. ఎస్ ఐ కెన్, ఎస్ ఐ కెన్, ఎస్ ఐ కెన్, ఐ కెన్, ఐ కెన్, ఐ కెన్, ఐ కెన్. నంబర్ ఆఫ్ టైమ్స్ పట్టుకోండి. ఒక్క ఐ కెన్ అనేటువంటి ఒక్క పదాన్ని పట్టుకొని గెలిచినటువంటి మనుషుల్ని నేను కొన్ని 100 మందిని చూశాను. అన్ని రకాల సమస్యలకి ఇవాళ ప్రపంచ మేధావులు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. డిసైడ్ చేసుకోండి మిత్రులారా. మీలో కూడా ఎవరికైనా కూడా ఎంత లావు సమస్య అయినా డిస్కషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు ప్రయత్నం చేయండి, కాకపోతే నా బొట్టోడితో మాట్లాడండి. అది ఎంత లావు సమస్య అయినా పరిష్కారం ఉంది.
ఇది పవర్ఫుల్ సూత్రం మిత్రులారా. ఎంతలావు సమస్య అయినా పరిష్కారం ఉంది. నువ్వు తలుచుకుంటే, నీ దగ్గర క్లారిటీ ఉంటే, నీ దగ్గర కసి ఉంటే, నీ ఇన్నర్ మైండ్ లో ఫిక్స్ అయితే అది ఎంతలావు సమస్య అయినా పరిష్కారం ఉంది. పరిష్కారం లేనటువంటి సమస్యలు లేవు భూమి మీద. రెండవ సూత్రం ఏంటంటే ఏ రకమైన బిహేవియర్ నైనా మార్చుకోవచ్చు. బిహేవియర్ నువ్వు పుట్టుకతో రాలేదు. బిహేవియర్లని నువ్వు పెరిగే కొద్ది తగిలించుకున్నవే. నీ బిహేవియర్ ని మార్చుకుంటే నీ యాటిట్యూడ్ మారిద్ది. నీ యాటిట్యూడ్ మారితే నువ్వు గెలుస్తావు. ఏ రకమైన బిహేవియర్ నైనా మార్చుకోవచ్చు. అన్ని రకాల సమస్యలకి పరిష్కారం ఉంది. ఈ రెండు సూత్రాలు ఇవాళ పట్టుకోండి. ఒక 10 ఎఫర్మేషన్స్ పలికించాను ఇప్పుడు నేను. వాటిని పలకండి. ఒక 10 రాసుకోండి ఒక వైట్ పేపర్ మీద. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర కూర్చున్న తర్వాత వైట్ పేపర్ తీసుకొని రాసుకోండి. ఒక 10 పాజిటివ్ థాట్స్ రాసుకోండి. మీ పిల్లల్ని కూర్చోబెట్టండి, మీ ఆవిడని కూర్చోబెట్టండి, పాజిటివ్ థాట్స్ రాయండి. నేను మంచి మనిషిని, నేను శక్తివంతుణ్ణి, నేను ధైర్యవంతుణ్ణి, నాకు అనంతమైన శక్తి ఉంది. ఎస్ ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ విల్ అచీవ్ ఎనీథింగ్, ఐ విల్ బి ఏ గ్రేట్ స్పీకర్, నేను గొప్ప స్పీకర్ని అవుతాను, అవగలను, నేను చక్కగా మాట్లాడతాను. దిస్ ఈజ్ మై గోల్, దిస్ ఈజ్ మై లైఫ్, దిస్ ఈజ్ మై ఛాలెంజ్, దిస్ ఈజ్ మై ఛాలెంజ్, దిస్ ఈజ్ మై గోల్. ఈ పవర్ఫుల్ థాట్స్ ని ఒక 10 రాసుకోండి. రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ఈ ఎఫర్మేషన్స్ ని 4 రోజులు కంటిన్యూ చేయండి. నీ మైండ్ లో, నీ బ్రెయిన్ లో, నీ యాటిట్యూడ్ లో ఎంత మార్పు వచ్చిందో చూడండి మిత్రులు. నీ బిహేవియర్ లో ఎంత పవర్ఫుల్ థాట్, ఎంత పవర్ఫుల్ గా మార్పు వచ్చిందో చూడండి. ప్రాక్టీస్ చేయండి. నిన్నటి నుంచి ఈ రోజుకి ఇవాళ మధ్యాహ్నం 4 గంటలకి ఒక అమ్మాయి ఫోన్ చేసి, సిన్సియర్ గా మీరు చెప్పింది ప్రయత్నం మొదలు పెట్టాను సార్, నిజంగా వండర్ గా నాకు ఇప్పటికే కొంత మార్పు వచ్చిందని చెప్పి. మారటం మొదలు పెడితే, మారటం అనేది అన్నిటికీ సూత్రం ఏంటంటే నువ్వు మారాల్సిందే. నువ్వు మారటం మొదలు పెట్టడం. ఎప్పటి నుంచి మారాలంటే రేపటి నుంచి మారతాను అనుకునేవాడు జీవితంలో మారడు. ఈ క్షణం నుంచి మొదలుపెట్టు. నువ్వు మారటం మొదలు పెడితే గెలుస్తావు. నువ్వు మారుతున్నావా లేదా నీ ఇన్నర్ మైండ్ కి తెలిసిద్ది, నీ ఇన్నర్ బాడీకి తెలిసిద్ది, నీ ఇన్నర్ మైండ్ కి, నీ సబ్ కాన్షియస్ మైండ్ కి తెలిసిద్ది. నువ్వు మారగలవు, నువ్వు మారుతున్నావు అనేది నీ సబ్ కాన్షియస్ మైండ్ ఒప్పుకుంటే నువ్వు మారగలుగుతావు. ఆ రకంగా మారటానికి ప్రయత్నం చేయండి. కదిలేది, కదిలించేది, మారేది, మార్పించేది అంటాడు. ఆ మారేది, మార్పించేది, పెనునిద్ర వదిలించేది, ముందుకు నడిపించేది నీకు పట్టుకోవడానికి ప్రయత్నం చేయి. అటువంటి వాటిని పట్టుకోవడానికి ప్రయత్నం చేసి తద్వారా మంచి స్పీకర్ అయ్యి, మంచి కార్యకర్త, మంచి నాయకుడు అయ్యి, మంచి మనిషి అయ్యి, శక్తివంతం కావాలని కోరుకుంటూ ఈ రోజు 2వ రోజు నా క్లాస్ ని ముగిస్తా ఉన్నాను. ఈ రోజు ఇచ్చేటువంటి టాపిక్ కూడా లక్ష్యమే. పలకండి. ఆ లక్ష్యానికి మీరు రేపైనా సిన్సియర్ గా పలకండి, మాట్లాడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ రోజు క్లాస్ ఇంతతో నేను ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నాకు ఇచ్చిన టైం కరెక్ట్ గా నేను 8:45 కి ముగిస్తా ఉన్నాను. ఎంతసేపు అయినా నేను మీతో పాటు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. ఎన్ని డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడానికి మీతో పాటు ఉంటాను. మీరు మాట్లాడాల్సిందిగా, స్పందించాల్సిందిగా కోరుకుంటూ ఈ రకమైనటువంటి కార్యక్రమంతో, ఈ బుద్ధా ఫౌండేషన్ చేస్తున్నటువంటి కార్యక్రమానికి సహకరించండి. ఇంకా మిత్రులకు చెప్పండి. ఇంకా మంచి ఆలోచన ఉన్న వ్యక్తుల్ని, లేదా మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తులందరినీ కలపండి, ఒక చోటకు తీసుకురండి. ఒకళ్ళం ఇప్పుడు దాదాపు 300 మంది ఉన్నాం. ఈ 300 మందిని కనుక అనుకుంటే ఎంత మంది అయినా మనం కూర్చోవచ్చు, మాట్లాడుకోవచ్చు. మీకు తెలిసిన 4-5 మంచి మనుషులను మాకు పరిచయం చేయండి. ఈ బుద్ధా ఫౌండేషన్ పరిచయం చేయండి. మాకున్నటువంటి ఆలోచనలు మీతో పాటు కలిసి పనిచేస్తాం. ఈ బుద్ధా ఫౌండేషన్ చేస్తున్నటువంటి కార్యక్రమానికి సహకరించాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.